హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన ఆ జగద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ఆత్మీయులకు నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ప్రతిరోజు మనం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏంటంటే ద కంప్లీట్ మ్యాన్. ద కంప్లీట్ మ్యాన్. పత్రి గారి గురించే అండి. ఇది ఇంకేదో కాదు. సో, ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటో కూడా మనం ఈ సజ్జన సాంగత్యం ద్వారా, మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ సాయంకాల వేళ. సో, కాబట్టి ఈ ప్రోగ్రాంలోకి ఈరోజు వెళ్ళబోయే ముందుగా మనం ధ్యానంతో మొదలు పెట్టుకుందాం. అది మేడం గారి ఆధ్వర్యంలో చేసుకుందాము ఫ్రెండ్స్. సో, మేడం ప్లీజ్ మేడం. ఓకే. కంప్లీట్ మ్యాన్ జూమ్ సెషన్లో ఉన్నటువంటి మాస్టర్లందరికీ నమస్తే. అలాగే ఈరోజు ధ్యానంతో ఈ ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. 10 నిమిషాలు మెడిటేషన్. జూమ్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో అందరూ కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. చైర్లో కూర్చుంటే మాత్రం 2 కాళ్ళు క్రాస్ చేసుకొని 2 చేతులు కలుపుకొని కళ్ళు మూసుకొని కూర్చుందాం మాస్టర్స్. ఈ క్షణం అన్ని మర్చిపోదాం. మన మైండ్లో నుంచి సంసారం, కష్టం, సుఖం, పిల్లలు, ఉద్యోగాలు, ఏదైతే ప్రాపంచికానికి సంబంధించిన విషయాలు మైండ్ నుంచి ఈ క్షణం ధ్యానంలో పక్కన పెట్టేస్తాం మాస్టర్స్. ఏది వద్దు, పీస్ఫుల్గా కూర్చుందాం. బాగా గమనించండి. ఆలోచన వస్తూ ఉందంటే మాత్రమే ఆలోచన ఎక్కడిదో ఫ్యూచరో పాస్టో దేనికి సంబంధించిందైనా ఆలోచన వస్తూ ఉన్నప్పుడు మాత్రమే సహజంగా జరిగే ఊపిరిని, ఉచ్ఛ్వాస నిశ్వాసలను ముక్కు కొన నుండి ఎండింగ్ వరకు ఆ శ్వాస ఎలా వెళ్తుంది లోపలికి, ఎలా వస్తుంది బయటికి, ఆ ఫీలింగ్ను గమనిద్దాం మాస్టర్స్. లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి, ఆ ఫీలింగ్, ఆ స్పర్శను గమనిద్దాం. ఆలోచనే రాలేదు, ఊరికే కూర్చుందాం. ఆలోచన వస్తే సహజమైన శ్వాసను గమనిద్దాం. ఏ దేవుడి రూపాన్ని, ఏ మంత్రాన్ని ఏది జపించకూడదు, ఏ నామాన్ని ఉచ్చరించకూడదు. ఎందుకంటే నామజపం, రూపం స్మరించడం ఇవన్నీ మనస్సు చేసే ప్రక్రియ. మనస్సు నుంచి తొలగడానికే ఈ శ్వాస మీద ధ్యాస పెడతా మాస్టర్స్. ఆలోచన లేదు, ఊరికే కూర్చుందాం. ఆలోచన వస్తే సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస పెడదాం. ఒక్కొక్కరికి ధ్యానంలో థర్డై దివ్య నేత్రం కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు మన గురువులు కానీ, దేవతలు, దేవుళ్ళు కానీ, మనకిష్టమైన వాళ్ళు కనిపించడం జరుగుతుంది. అలా కనిపించినప్పుడు అడుగుతాం, వారి జ్ఞానంతో ధ్యానం చేద్దాం. ఎవరూ కనిపించలేదు, ఓకే, కనిపిస్తే కనిపించే వారిని గమనిద్దాం. ఆలోచన వస్తే శ్వాస మీద ధ్యాస పెడదాం.
ఆలోచన రాలేదు, ఊరికే కూర్చుందాం. కనిపిస్తే ఎవరినైనా గమనిద్దాం. ఇంతే మాస్టర్స్ ధ్యానం అంటే. 10 నిమిషాలు మెడిటేషన్. ఓకే చెప్పేవరకు ఎవ్వరు కళ్ళు తెరవకండి ప్లీజ్. ఈ జన్మ ఎంత విలువైందో. బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలుసుకున్నాం. ఎంత విశేషమైన జన్మనో ఇది. పితామహ అడుగుల్లో అడుగు వేశాం. ఒక్క 5 నిమిషాలు ఎవరు మాట్లాడకూడదు, ఎవరు కళ్ళు తెరవకూడదు. ఒక్కసారి పితామహ ఎంత గొప్పవారో అన్నదానికి ప్రతీకగా ఒక పాట రాయించారు. మాస్టర్స్ పాడతాను. ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. పత్రిజీ అంటే ఎవరనో కుంటివా, తానే సృష్టి అయి తానే ప్రకృతి అయి సర్వము తానై ఉన్నాడే, సర్వము తానై ఉన్నాడే. పత్రిజీ అంటే ఎవరనో కుంటివా, తానే సృష్టి అయి తానే ప్రకృతి అయి సర్వము తానై ఉన్నాడే, సర్వము తానై ఉన్నాడే. తల్లి అయి తండ్రి అయి, తల్లి అయి తండ్రి అయి ఒడిలోన చేర్చి కన్నీళ్లు తుడిచి ఎదగమంటాడే, తోడు నేనున్నానంటాడే, ఎదగమంటాడే, తోడు నేనున్నానంటాడే. పత్రిజీ అంటే ఎవరను కుంటివా, నవ్వితే చిరునవ్వులు చిందిస్తాడి, పిలుస్తే పలుకుతానంటాడి, నవ్వితే చిరునవ్వులు చిందిస్తాడి, పిలుస్తే పలుకుతానంటాడి, కళ్ళల్లా సూటిగా చూస్తాడి, సైగ చేసి దగ్గరికి పిలుస్తాడి, ఒక హగ్గిచ్చి ఒక హగ్గిచ్చి నిన్ని మురిపిస్తాడి. పత్రిజీ అంటే ఎవరను కుంటివా, జ్ఞాని అయి ఉండాలంటాడే,
సత్యమే జీవితమంటాడి, జ్ఞాని అయి ఉండాలంటాడి, సత్యమే జీవితమంటాడి, దీక్ష పూనినాడే మత్తు వదిలిస్తాడే, నువ్వు మారకుంటే ధ్యాని కాకుంటే, పత్రిజీ అంటే ఎవరనుకుంటివా, జగత్తునే మార్చేస్తానంటాడి, శాకాహారిగా ఉండాలంటాడి, జగత్తునే మార్చేస్తానంటాడి, శాకాహారిగా ఉండాలంటాడి, నిలువుటద్దమే తానే అంటూ నిన్ను చూసుకో నాలో అంటాడి, పత్రిజీ అంటే ఎవరనుకుంటివా. అగ్నిగోళమై చక్రమే తిప్పినాడి, అగ్నిగోళమై చక్రమే తిప్పినాడి, నువ్వు నేను వేరే కానే కాదంటాడి, బుద్ధుడు తానే, క్రీస్తు తానే, మహమ్మదు తానే, సర్వము తానే అంటూ నువ్వు కూడా అదే అంటాడి, పత్రిజీ అంటే ఎవరనుకుంటివా, తానే సృష్టి అయి తానే ప్రకృతి అయి సర్వము తానై ఉన్నాడే, సర్వము తానై ఉన్నాడే. ఓకే మాస్టర్స్, 1 2 3 4 5 6 7 8 9 10. రెండు అరచేతులను కళ్ళ మీద పెట్టుకున్నాం మాస్టర్స్. నిదానంగా 1 2 3 4 5 నిదానంగా మన రెండు కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ధ్యానాలు నాకు చేయించారు. ఇలా చేస్తూనే ఉండాలి అనిపించింది నిజంగా. సౌండ్ రాలేదు మేడం. రావట్లేదమ్మా? వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకేనా? ఓకే. మీరు ధ్యానం చేస్తుంటే ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా ధ్యానంలో అలా ఉండిపోవాలనిపించింది. థ్యాంక్ యూ అమ్మ, మాతో ఇంత గొప్ప ధ్యానాన్ని అందించినందుకు, చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, సో చాలా చక్కటి ధ్యానం చేస్తున్నాం కదా మేడం గారి ఆధ్వర్యంలో. సో మరి ఈ అనుభవ జ్ఞానం ఎంత ముఖ్యమో, అనుభవం ఉన్న మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాంటి మాస్టర్స్ వచ్చారంటే వారి ఆధ్వర్యంలో ధ్యానం చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. సో అందుకే మనం అందరం కూడా చేసుకోవాలి అని అనుకుంటుంటాం. సో మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా మేడం గారి ఆ ఏంటి అనుభవ జ్ఞానం, దాన్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు, వారి జీవితంలో ఏం మార్పులు తెచ్చుకున్నారో సో మరొకసారి మేడం గారిని అడిగి కనుక్కున్నాం. మేడం, వెల్కమ్ మేడం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ 10 minutes ఉంది కదా, ఎలా పర్వాలేదా? పర్వాలేదు మా, నో ప్రాబ్లం. అటు ఇటు అయినా కూడా ఇంకొక మేడం జాయిన్ అవుతారు కదా, 10 minutes ఉంది. అమ్మా అయ్యారు, ఐ థింక్ అయ్యారు అనుకుంటున్నాను. అవునా? ఏం నో చేద్దాం ప్రాబ్లం మనకి? అమ్మా, చెప్పండి. ఎంత వరకు తీసుకోమంటారు? నాకు టైం మల్లేశ్వరరావు గారు మీరే కదా? ఈ పేరు మీద జాయిన్ అయ్యాను. ఆహా, నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు చెప్పండి మేడం. ఈ మేడము నేను అదే అనుకుంటున్నాను, నిన్న కూడా నేను విన్నాను.
ఇంత ఇంత సీనియర్ మాస్టర్స్ తీసుకొచ్చి చక్కగా చెప్పిస్తున్నారు. అంటే నాకు అనిపించింది ఒక్కళ్ళు అయితే చాలు ఒక రోజుకి కనీసం బ్రీఫ్ గా చెప్పాలన్నా కూడా మనకి అది ఒక అనంత ప్రవాహమే సార్ గురించి చెప్పాలంటే. కరెక్ట్ అమ్మా, మీరు కరెక్ట్. కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అమ్మా కంటిన్యూ చేయండి. టైం అయినప్పుడు నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక టైం అంటూ కేటాయించాలి కాబట్టి చెప్తాం అంతే కానీ. సో ప్లీజ్ అదే అదే. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. మేము యాక్చువల్గా ముందర ఆదోని మాది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్లో బెంగళూరులో ఉంటున్నాం. 1999లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ జన్మ ధ్యానంలోకి రాకముందు ఎలా అంటే నా లైఫ్లో ఒక చీకటి అని చెప్పచ్చు. నా జీవితం అంటే ఒక చీకటి అంటే అజ్ఞానానికి సంకేతం చీకటి. ఒక బ్రాహ్మిన్స్ కుటుంబం, అత్తగారిల్లు, తోడుకోడళ్ళు, ఆడపడుచులు, చిన్న కూతుర్ని ఇంట్లో, అలాంటి పెద్ద కోడలుగా రావటం ఎలా ఉంటుందంటే అంత తారుమారైన లైఫ్ నాది. ప్రతిదీ నా లైఫ్ లో ఎందుకు ఇలా జరిగింది, ఇది రాంగు రాంగు రాంగ్ అని ఏడవటమే. భర్త రాంగు, అత్త రాంగు, ఆడపడుచులు అన్ని రాంగే అనిపించేది. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడ ఉండే వాతావరణం కంప్లీట్ గా అగైనెస్ట్. మడుగులు, ఆచారాలు, పూజలు తప్ప వేరే ఇంకేమీ నాకు తెలియవు. అవన్నీ అలాంటి దాంట్లో నా జన్మ, ఈ ప్రవేశం. అప్పుడు ఏంటంటే కళ్ళల్లో ఒకటే నీళ్లు కారడమే. అలాంటి టైంలో మళ్ళీ ప్రారబ్ధ కర్మ ఏం తెచ్చుకున్నానో అప్పట్లో నాకేం తెలియదు కదా. ఎప్పుడూ దుఃఖము దుఃఖము. ఇద్దరు పిల్లలు నాకు, సౌమ్య, కళ్యాణ్. ఆ పిల్లలంటే మాత్రమే నాకు ఇష్టం. మిగతా ఇంట్లో ఎవరన్నా, ఒక హస్బెండ్ అన్నా, ఎవరంటే కూడా నాకు ఒక లాంటి ఒక ఇరిటేషన్. అంటే నా మీద నాకు కోపంతో ఎవరిని చూసినా నాకు ఇష్టం ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో రొమటైడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు పట్టుకునేసింది. ఎలా అంటే అది రోజు రోజుకు ముదిరిపోయి ఆ జబ్బు పోవడానికి సుమారు నేను చేసిన పూజలు ఎవరు చేసిండరేమో మేడం. అలా 21 రోజు ఒక పటం పెట్టడం, జబ్బు తగ్గలేదని ఆ పటాన్ని పక్కన పెట్టడం, ఇంకొక దేవుని పటం పెట్టడం. అలా దేవుని పటాలన్నీ మారుతూ పోతున్నాను కానీ నా అనారోగ్యం విపరీతం అయిపోయింది. బెడ్ రిడను, నడక ఆగిపోయింది. నా పనులు నేను చేసుకోవడానికి కూడా నాకు చేతులు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో చేసిన పూజలన్నీ వ్యర్థం అనిపించింది. దేవుడు లేడనిపించింది. అంతే కదా మనం. నాకు కావాల్సింది జరగలేదంటే ఫస్ట్ నింద మనం దేవుడి పైన వేసేస్తాం. అలా నేను కూడా అలాగే, దేవుడు లేడు, దేవుడు సరిగ్గా చూడలేదు అని దేవుడి మీద ఎవరో ఒకరు దొరకాలి కదా నింద వేయడానికి. దేవుడే మనకు కనపడని దేవుడు దొరికేస్తాడు ఎవరికైనా. అలా ఉన్న పరిస్థితుల్లో బళ్ళారిలో ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని డాక్టర్ నాగరాజు గారి దగ్గర. ఆర్థరైటిస్ కి అయితే ఈ జబ్బుకు మందు లేదు, ఉపశమనం మాత్రమే ఉందన్నారు. ఆ మాటలు నా చెవిలో పడ్డం. ఇంక జీవితం అంతా ఈ బెడ్ రిడన్ అనుకున్నప్పుడు సూసైడ్ చేసుకుందామా అని చెప్పి ఆలోచనలో ఉన్న నా లైఫ్ అలా సాగిపోతూ ఉంది. ఒక్కటే చావు గుర్తొచ్చినప్పుడంతా నా పిల్లలు కనపడేవాళ్ళు నా రెండు కళ్ళల్లో. ఈరోజు పితామహ పత్రిజీకి నా జీవితాన్ని ఈ వేల వేల కోట్ల సార్లు నేను అర్పించినా తక్కువే. ఎందుకంటే ఆ తండ్రే లేకపోతే భూమండలం పైన నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు సూసైడ్ కేసులే అని చెప్పగలను. ఎందుకంటే ఆ తండ్రితోటి ఈరోజు మీరు పెట్టారు కంప్లీట్ మ్యాన్ అని చెప్పడానికి మన గురువే, నా గురువే అని నేను చెప్పగలను. అంత ఇష్టం పితామహ పత్రిజీ అంటే చెప్పలేనంత. ఈ పాట పాడుతూ ఉంటే కళ్ళలో నీళ్లు. ఎందుకంటే అవన్నీ నా జీవితంలో ఎన్ని జన్మల సుకృతమో. గురువు గారితో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంతో పాటు ఆచార్యుని సాంగత్యం చాలా దొరికింది మేడం. అది నా జన్మ ఒక కంప్లీట్ అని చెప్పచ్చు. ఆచార్యుని సాంగత్యంలో ఎనలేనివి నేర్చుకున్నాను. సో అలా అమ్మగారికి, పత్రి అమ్మగారికి, పితామహ పత్రిజీ గారికి, పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ జీవితాలనంతా అంకితం చేసినా సరిపోదు మేడం. అంతటి గొప్ప జీవితాలను ఈరోజు
ప్రసాదించాడు. ఆయన బాటలో నడుస్తున్నాం, ఆయన చెప్పింది చేస్తున్నాం, ఆయన మాటను పట్టుకొని ఉన్నామంటే అందుకే పిరమిడ్ మాస్టర్స్ ఎంత గొప్పవారు అని చెప్పేవాడు పితామహ పత్రిజీ. అదే నా లైఫ్ కూడా. పితామహ లేకపోతే నేను లేను. పితామహ ఆయన చెప్పిన బాట ఎంత గొప్పదంటే, బట్ అది కష్టమైనదే. అర్థం కానప్పుడు గురువు ఎప్పుడు నాది, నా వాళ్ళు, నా శిష్యులు అనుకున్నప్పుడు ఆయన కొట్టి తిట్టి సరిచేస్తాడని తర్వాత ఎన్నో రోజులకు, ఎన్నో ఏళ్ళకు అర్థమైంది. అలా నా జీవితంలో కూడా మొదలైన రోజుల్లో ధ్యానం లేదు, అలా అనారోగ్యం, వెళ్ళిపోవాలనుకున్న రోజుల్లో లాస్ట్ షిరిడి బాబా లైఫ్ హిస్టరీ చదవండి మేడం అని చెప్పడంతో పూజలు చేసి అలసిపోయిన నేను, బాబా భక్తురాలనే కదా, అదొక్కటి చదివితే రోగం బాగైతుందేమో, ఒక్కటే అనారోగ్యం నుంచి బాగుపడాలని అన్ని పూజలు, అన్ని స్తోత్రాలు, అన్ని మంత్రాలు తప్ప వేరే ఏం లేదు అక్కడ. అలా ఒక రోజు 1999 ఆ డే గుర్తులేదు, థర్స్డే డేటు. ఆరు బయట అలా కూర్చున్నాను, బుక్ ఓపెన్ చేసి పెన్సిలిన్ ఇంజెక్షన్ వేసుకుంటే 1 వీక్ జస్ట్ నా పనులు నేను చేసుకోవడానికి నా శరీరం సహకరించేది. అలాంటి రోజులో ఆ రోజు ఆ బుక్ లైఫ్ హిస్టరీ, బాబా గారి లైఫ్ హిస్టరీ ఓపెన్ చేస్తానే కళ్ళ నీళ్లు పడుతూ ఉన్నాయి. నీ టెంపుల్కి నేను రాలేను, నాకు కాళ్ళు లేవు నడకలో, నేను ఇంజెక్షన్ వేసుకుంటే జస్ట్ నా పనులు చేసుకోవడానికే ఇది సరిపోతుంది అని ఏడుపు. నేను ఉండాలనా పోవాలనా ఏంటి, నాకు ఈ రోజు నాకు ఒక ఆన్సర్ కావాలి, నాకు మీరు ఏం చేస్తారో తెలియదు బాబా అని బుక్కులో ఇలా చూస్తూ కళ్ళ నీళ్లు పడుతుంటే ఇలా పైకి చూస్తే ఒక ఆజానుబాహుడు నిలబడి ఉన్నాడు, ఎవరో తెలియదు ఆయన, జీన్స్ ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని. అమ్మ, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే రోగాలు పోతాయి అన్న ఆ మాట ఆ చెవులో పడింది ఆ రోజు. అంటే షాక్, ఎందుకంటే నా మైండ్ అంతా చెడిపోయింది అనారోగ్యంతో. ఎవరు ఏ మంచి మాట చెప్పినా నెగిటివ్ నే ఆలోచించేది ఆ రోజుల్లో, ఎందుకంటే అలా అయిపోయింది, శరీరం పని చేయట్లేదు కాబట్టి, నడకలేదు. అలా నేను ఈయనేంటి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే రోగం పోతుందంటే డాక్టర్లు వేస్టా, మందులు వేస్టా, అలా ఆయన చెప్పిన మాటకు ఒక 100 కాదు 200 క్వశ్చన్లు నా మైండ్ నిండిపోయినాయి. నేనేమైతే అనుకుంటున్నానో మైండ్ లో అది చెప్తున్నారు ఆయన, నా మైండ్ రీడ్ చేస్తున్నారు ఆయన. నాకు భయం వేసింది, ఇదేంటి ఎవరో ఈయన, నేను లోపల అనుకుంటే కూడా బయట చెప్తున్నారే అని. ఆయన చెప్తున్నారు, నేను చెప్పింది వినమ్మా, ఫీజు లేదు ఏం లేదు, నేను చెప్పింది విని చెయ్యండి అన్నాడు. సార్ మీరు చెప్పింది విని చేస్తే నా రోగం తగ్గకపోతే ఏం చేయాలా అన్నాను. వెంటనే వదిలేయండి అన్నారు, అది నాకు చాలా నచ్చింది. తగ్గితే మీరేం చేస్తారు అన్నాడు ఇమ్మీడియట్ గా ఆన్సర్. నాకు తెలియదు కదా ఇది ఎలా తగ్గదు అని చెప్పేసి, నోరు ఏమైనా మాట్లాడుతుంది కదా, తగ్గితే ఏం చేస్తుంది అనేటప్పటికి మిద్దెలు మేడలు ఎక్కి ధ్యానం చెయ్యండి, శ్వాస మీద ధ్యాస పెట్టి అని చెప్తాను సార్ అన్న ఆ రోజు. ఉత్తమాటగా చెప్పాను ఆ రోజు. బట్ ఈ రోజు అదే చేస్తున్నాను. ఇంకా వేరే ఏం లేదు మేడం. ఆ రోజు అలా ధ్యానం రావడం, ధ్యానం వచ్చిన తర్వాత ఎమ్మెగనూరులో ఫస్ట్ టైం పత్రిసారి వస్తున్నారని చెప్తే వెళ్ళడం, అలా కింద కూర్చున్నప్పుడు అందరం కూర్చున్నాం స్టేజ్ పైన, సారు సీనియర్ మాస్టర్స్ అంతా పైకి రండి అని చెప్తూనే సడన్ గా నేను లేచి నిల్చున్నాను. అయ్యో నా తలకాయ బుర్రనే లేదు, నేనెక్కడ సీనియర్ మాస్టర్, వచ్చి నెల కూడా కాలేదని కూర్చున్నా. గురువు గారు సైగ చేస్తున్నారు, పిలుస్తున్నారు రమ్మని. వెనకలు ఎవరినైనా పిలుస్తున్నారేమని వెనక్కి చూస్తే ఎవరు లేరు, చూస్తే మళ్ళీ నన్ను రమ్మని ఇలా అంటున్నారు. నేను సీనియర్ కాదే అని ఒక వైపు నవ్వుకుంటూ మళ్ళీ ఇలా అంటున్నారు. సరే పక్కన నుండి వాళ్ళు మిమ్మల్నే పిలిచేది అన్నారు. అలా వెళ్ళి పత్రిగారి పక్కన ఫస్ట్ టైం పితామహ పక్కన అలా కూర్చున్న తర్వాత అలా చూస్తూ నేను మీ ఇంటికి వస్తున్నా అన్నారు. అంటే నాకు భయం వేసింది. అప్పట్లోనే గురువు గారు అంటే కొడతారు తిడతారని చెప్తారు కదా మనకు. అమ్మో ఈయన ఇంటికి వస్తానంటున్నారే అని భయం వేసి ఎదురుగా ప్రేమనాథ్ సార్ ఉన్నారు. అంటే ఆయన ఇలా అనమన్నారంటే భయం, కళ్ళల్లో భయం. అంటే సార్ చూస్తే నవ్వుతూ ఉన్నారు, స్మైల్ తో ఉన్నారు. మీ ఇంట్లో 1 ఇయర్ ఉంటాను అన్నారు. ఇంకా నా పని అయిపోయింది. నా పని ఇంకా అక్కడ పక్కన కూర్చోవాలా, లేచి వెళ్ళిపోవాలా, ఏం చేయాలా అర్థం కాక మళ్ళీ ఆ ప్రేమనాథ్ సార్ చూస్తే మళ్ళీ ఇలా అనమన్నారు. అలా అన్నాను.
కూర్చున్నాను, నా మనసులో మనసు లేదు, భయము ఒళ్ళంతా. పక్కలో సారిలా గమనిస్తూ ఉన్నారు, స్మైల్ చేస్తూ ఉన్నారు. అలా ఆ రోజు పితామహాన్ కలవడం ఈ జన్మలో ఫస్ట్ టైం జరిగిన తర్వాత చూడండి, సారు పత్రి గారు, గురువు గారు ఏ మాట ఆయన నోటి నుంచి వచ్చినా ఒక్క లెటర్ కూడా వృధా కాదని చెప్పడానికి ఇది చెప్తున్నాను. నేను మీ ఇంటికి వస్తాను, 1 ఇయర్ ఉంటాను అని చెప్పింది ప్రాపంచికంగా నేను చూశాను. అలానా వస్తారా అని. బట్ అది నా లోపల ఆత్మను ఆయన చూడగలడు కదా. పత్రి గారికి తెలుసు కదా, అతి 1,00,000 జన్మలు మన గురించి తెలుసు. ఫ్యూచర్ లో, పాస్ట్ లో 1,00,000 జన్మలు ఆయన రీడ్ చేయగలరు కదా. అంత గొప్ప మహానుభావుడు గురువు గారు. మరి ఆయన చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, ఇంట్లో సమస్యలు, అనారోగ్యం నుంచి ధ్యానం ఆయన చెప్పి నేర్పించి వెళ్ళిపోయిన రాఘవేంద్ర రెడ్డి సార్ గారు ఆయన నాకు ధ్యానం నేర్పించారండి. ధ్యానం మొదలు పెట్టాము. ఎన్నో ధ్యానం నుంచి ఎలా తగ్గుతుంది అని ఒకవైపు ఆలోచనలు. ఆయన మొదలు పెట్టిన రోజు మా వీధిలో అందరూ చాలా మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చినాం. మా అమ్మాయి సహాయం తీసుకొని పెన్సిలిన్ ఇంజెక్షన్ వేయించుకొని, నేను ఒకటే నా మనసులో, ధ్యానంలో ఏం పవర్ లేదు అని నిరూపించాలని చెప్పి నా మైండ్ లో. ఎందుకంటే ఇదెంత ఉత్తుత్తదే, వీళ్ళంతా ఇట్లా వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని అని చెప్పి నా మనసు అంతా కోపం. ఎందుకంటే ఆయన రోజు వచ్చి కూర్చునే వాళ్ళ ఇంట్లో, ఎప్పుడు మొదలు పెడదాం ధ్యానం అని చెప్పి. ఆయన ఎప్పుడైతే నాతో ఓకే చెప్పించుకొని పోయినారో ప్రతిరోజు వచ్చి ఇంట్లో కూర్చునేవాళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ అనేవాళ్ళు, ఎవరైనా అట్లా వస్తాడు ధ్యానం అంటాడు, నాకు అత్తగారికి చెప్పలేను, ఈయనకు చెప్పలేను. ఒక రోజు ఏదో ఈయన చెప్పింది చేస్తే వెళ్ళిపోతాడు కదా అని చెప్పి ఒక రోజు మా అమ్మాయి బర్త్డే, ఆ రోజు June 20th 1999, మొదలు పెడితే పోతాడు కదా, ఈయన కాటను తప్పించుకుందామని చెప్పి ధ్యానం మొదలు పెట్టాను నేను. ఆ రోజు మొదలు పెట్టాక మిద్ది పైన ఒక 20 మంది వచ్చారు. జస్ట్ నేను ఆయన ఈ ధ్యానంలో పవర్ లేదు అని చూపించాలని చెప్పి నా ఇంటెన్షన్, నా లోపలంతా. కాబట్టి కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు, నొప్పులు వస్తాయి అన్నాడు, పెయిన్స్ వస్తాయి, బాడీలో అనారోగ్యం ఉంటే. ఏ పెయిన్ రాదు, నేను ఇంజెక్షన్ వేయించుకొని కూర్చున్నాను కదా, పెన్సిలిన్ ఇంజెక్షన్ రాదని చూపించాలి ఆయనకి అని చెప్పి లోపల జస్ట్ కూర్చుంటానే శ్వాస మీద ధ్యాసని చెప్తానే ఎక్కడ లేని అనారోగ్యాలన్నీ రావడం ఎక్కడ లేని ఆ పెయిన్స్ రావడం మొదలు పెడితే నాకు ఆశ్చర్యం ఏంటంటే, పెన్సిలిన్ ఇంజెక్షన్ వేయించుకున్నాను, నొప్పులు రాకూడదు కదా, ఈ పెయిన్ రాకూడదు కదా, ఎలా వస్తుంది అని క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది లోపల. అలా సార్ నా వల్ల కావట్లేదని ఒళ్ళంతా పిండేయడం మొదలైంది. లేచిన తర్వాత అయిపోయింది అని 1 hour 2 hours ఎంతసేపు కూర్చున్నామో ఆ ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చున్న తర్వాత, లేచిన తర్వాత ఆ కళ్ళల్లో నీళ్లు, ఆ దుఃఖము ఎంత అంటే చెప్పలేను. ఆ సీన్ కదులుతూ ఉంటుంది ఎక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే కూడా. లేచి ఆయనకు ఏమని చెప్పాలనుకున్నానో దానికి బదులు ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి, సార్ శ్వాస మీద ధ్యాసలో ఒక మహత్యం ఉంది సార్ ఈ ధ్యానంలో అని చెప్పాను మాట. ఆయన చెప్తానే వండర్ఫుల్. అలా మొదలు పెట్టిన ధ్యానం నేను ఎప్పుడు నాకు కాళ్ళ నొప్పులు పోయినాయో, ఎప్పుడు అంటే పడుకున్నా కూర్చున్నా శ్వాస మీద ధ్యాస అలా పోయేది. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, దీన్ని పట్టుకుంటే నేను బాగైపోతాను. నాకు అర్థమైంది చూడండి, అనుభవమే జ్ఞానం కదా. ఆ ఒక్క సిట్టింగ్ లో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే లేచిన తర్వాత నాకు జబ్బే లేదేమో అన్నంత ఫీలింగ్ తో ఉన్నాను అనమాట. కృషించిపోయినాను నేను ఆ శరీరంతో, ఆ నొప్పులతోటి. లేచిన తర్వాత అంత రిలాక్స్ అయిపోయేటప్పటికి ఇంకా సార్ ఎన్ని రోజులు ఎంతసేపు మొదలైపోయినాయి ప్రశ్నలు. అలా కూర్చున్నా లేచిన పనేముండదు, బెడ్ రీడన్ లో ఉన్నదాన్ని అలా శ్వాసను గమనిస్తూ ఉంటే ఒకానొక రోజు లేచి పక్కింటికి పరిగెత్తినాను. అమ్మ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే నేను చూడు ఎలా ఉన్నాను. ఎందుకంటే ఆ వీధిలో అందరికీ తెలుసు నేను రోగిష్టి అని చెప్పేసి. అందరికీ తెలుసు లక్ష్మి అంటే అనారోగ్యము, రోగం అనేది బాగా అందరికీ తెలుసు అనమాట. ఏంటి లక్ష్మి పరిగెత్తి వస్తాందే అని చెప్పి మా పక్కన రిలేటివ్స్, చూడండి నేను ఎలా ఉన్నాను, చూడండి ధ్యానం చేయండి. అలా నాకు ఇంకా ఎక్కడ లేని ఆతృత, ఎక్కడ లేని చెప్పాలని, అలా 5-6 మంది ఇండ్లకి వెళ్ళడము, పోగు చేయడము, ప్రేమనాథ్ సార్ని పిలిపించడము, ధ్యానం చేయించడం. నాకు చెప్పడానికి రాదు కదా.
చూడండి, మిద్దెలు మెట్లెక్కి అరుస్తానని అలా ఊరికే అన్న మాట ఆ రోజు నిజమైంది. ఒక 21 రోజో 25 రోజులు, నాకు రోజులు ఎప్పుడు బాగైనానో తెలియదు అనమాట. పరిగెత్తిపోయినాను అంత, ఆ రోజు గుర్తుందంతే. అప్పుడు అలా చేస్తూ చేస్తూ గురువు గారిని కలుస్తూ ఉన్నప్పుడు ఒకటి మా లైఫ్ లో మేము ఏం చేశామంటే మేడం, పత్రిగారు అనాలంటే నాకు ఎట్లా ఉంటుంది, పితామహ నేను చెప్పాను గురుగారితో, నాకు సార్ అని పిలవాలని అనిపించట్లేదు, నేను పితామహ అని అంటాను మిమ్మల్ని అన్నాను కర్నూలుకి వచ్చినప్పుడు. అలాగే నవ్వారు సార్. అదే లాస్ట్ లో అనమాట. అలా పితామహ ఎక్కడ చుట్టుపక్కల వచ్చినా నేను మా అమ్మాయి వెళ్ళేవాళ్ళం, పరుగులెత్తి వెళ్ళేవాళ్ళం, అలా కూర్చుండే వాళ్ళం. ఏం జరుగుతుందో ఏమో తెలీదు. అలా కూర్చున్నప్పుడు అంతా, గురువు గారిని చూసినప్పుడు అంతా అలా నీళ్లు కారిపోతూనే ఉండేవి. అంటారు కదా, ఒక ఆత్మ ఎన్ని వేల వందల జన్మలు ఎదురు చూస్తుందో ఒక గురువును చూడాలా అని చెప్పి. అప్పుడు మాత్రమే ఆ కన్నీళ్లు, ఆ ఫ్లవర్స్ అంటాడు ఓషో రజనీస్, ఆ కళ్ళల్లో ఆ నీళ్లు, ఆ ఫ్లవర్స్ అలా వస్తాయంట. ఈ గురువుని నేను కలిశాను, నా గురువుని నేను కలిశాయి అని చెప్పడము ఆ సంకేతం అది, ఆ కళ్ళ నీళ్ళని తర్వాత తెలిసిందనమాట. అలా కారేటివి పక్కన వాళ్ళు అనుకో ఎప్పుడూ ఏడుస్తుంటారు. అంటే నేను ఒకటి చెప్పగలను, ఏమీ లేని రోజులన్నీ చూశాను జీవితంలో. బిఫోర్ మెడిటేషన్ అన్నం చేయాలంటే బియ్యం ఉండేవి కాదేమో మా ఇంట్లో. అలా మొత్తము ఆ కర్మలు ఏమైతే ఉన్నాయో, ఒక గురువును కలవాలంటే నువ్వు చావాలంటారు కదా, అలా చచ్చిపోయే ఈ జన్మలో నేను పత్రికారిని కలిశానని చెప్పగలను. ఎందుకంటే చావంటే ఒక అజ్ఞానం, ఒక మొత్తం కర్మలన్నీ కట్టుకొని వచ్చిన ఈ జన్మలో ఆ గురువుని ఎప్పుడైతే కలిశానో ఒక యూటర్న్ అని చెప్పగలను నా జీవితంలో. బిఫోర్ మెడిటేషన్, బిఫోర్ పత్రిజీ నా జీవితం ఒక చీకటి జీవితం. ఆఫ్టర్ మెడిటేషన్, ఆఫ్టర్ పత్రిగారిని కలవడం నా జీవితం ఎలా అంటే ఒక యూటర్న్ నా జీవితంలో. చెప్పలేనంత నేర్చుకోవడం, నేర్పిస్తూ ఉండడం, అలా ఆసక్తి ఉన్నింది. బహుశా ఈ జన్మలో ఎన్ని జన్మలు దాటి వచ్చింటే ఆ శ్రద్ధ, చెప్తారు కదా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని, అలా శ్రద్ధ ఎప్పుడు మా అమ్మాయికి నాకు ఒకటే. పితామహ పత్రిగారిని కలిశామంటే ఇంకా 1 వీక్ కాదు, 1 మంత్ ఆయన కలిసినప్పుడు ఆయన మాట్లాడిన తీరు, ఆయన చూసిన ఆ దృష్టి, అన్ని చిలవలు పలవలుగా మాట్లాడుకునే వాళ్ళం మేము. మాది ఒక గ్రూప్ ఉండేది మేడం, పత్రిజీ గ్రూప్, అది ఆదోనిలో. మాట్లాడుతూ ఉంటే ఆనందానికి అవధులు లేవు. ఆ 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ గురువు గారిని కలిసేయడానికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడో చోట దొరికేవారు అప్పట్లో, తర్వాత కష్టమైంది. అలా జీవితం ఎలా ఉండేదంటే సార్ ఒకసారి నేను మా అమ్మాయి ఎంసీఏ సీట్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్తే టీవీలో స్ట్రాలో వస్తూ ఉందనమాట, పత్రిగారి ప్రోగ్రామ్ విజయ గార్డెన్స్ లో ఉంది అని చెప్పేసి. అబ్బో గురువు వస్తున్నారంట. అది ఆయన మహానుభావుడు, ఆయన గొప్పవాడు అదేమీ తెలిసేది కాదు నాకు. బట్ ఆయన ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డలాగా అయిపోయేదాన్ని. అదే అందరికీ జరుగుతుంది కదా, నాకేమి ఒక కేరింతలు కొట్టడమే అలా ఉండేదన్నమాట నా జీవితం. ఏం తెలిసేది కాదు. అక్కడి నుంచి వస్తానే ఓ గురువు ఎంత గొప్పవాడో అనేది మళ్ళా ఉండేది కాదనమాట. ఆ ప్రామిసెస్ లో ఆ తండ్రి ఆ ఆ ప్రజెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే నా ఆత్మకు ఒక కేరింతలాగా ఉంటుంది. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏముండేది కాదు. బట్ బట్ మా అమ్మాయి తను ఎన్నో జన్మల్లో ఎంతో జ్ఞానం కదా, తనకు ఒక పర్మనెంట్ గా ఉండేది. అమ్మా గురువు ఎంత గొప్పవాడో తెలుసా, అలా చెప్తూ ఉండేది. పక్కకి వెళ్తే నాకేమీ అనిపించేది కాదు. ఎంతో చెప్తుంది సౌమ్య, మా పాప పేరు, ఎంతగా చెప్తుంది కానీ నాకేమీ అనిపించేది. నాకు అర్థమయ్యేది కాదు అంత గొప్పవాడా అని. అలా ఒక కన్ఫ్యూజన్ లో, అర్థం కాని పరిస్థితుల్లో పత్రిసార్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు చాలా తిట్లు, చాలా ఒక రోజు ఈడ్చి కొట్టడం కూడా జరిగింది తిరుపతిలో. ఎందుకు కొట్టా ఆ తర్వాత తెలిసింది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పిల్లల్ని ఆ తండ్రి ఎలా సరిచేయకుండా పోతాడు చెప్పండి. నా వాళ్ళు అనుకున్న వాళ్ళనే ఆ తండ్రి, ఆ పితామహ కొడతాడు, తిడతాడు, కాళ్ళతో తొక్కుతాడు కూడా కదా. అందరినీ
అది అందరికీ దొరకదు. అది దొరికిందంటే అది మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఆయన తిట్లు, ఆయన కొట్టడాలు, ఆయన చూపులో ఆ విచిత్రం ఆ చెప్పనలవిక భయం ఒక పక్క. పితామహ అంటే దడ. కలవాలంటే భయము. ఆ భయంతో ఇలా ముడుచుకొని పోయి కూర్చునేదాన్ని. ఆ! అనేవాడు అంతే. ఆ ఒక్క చూపుతో మళ్ళీ సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని ఆ కాళ్ళ దగ్గరికి. నేనెప్పుడూ ఒకటే చేసేదాన్ని మేడం. ఆ కాళ్ళని దాన్ని గాదు. ఆ కాళ్ళని అలా గట్టిగా ఆ కాళ్ళెలా ఉంటాయో నాకు బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు. ఆ కాలి బొటన వేలులో ఒక చిన్న గీటుంటుంది సార్‌కి. ఆ గీటుని చూస్తూ అలా పట్టుకొనుండేదాన్ని. ఒత్తమని చెప్పినప్పుడు ఇంగా ఆ కాలు నాదే అన్నంత ఫీలింగ్‌లో ఒత్తేదాన్ని. విచిత్రంగా నొప్పులుండేవి కదా చేతుల్లో. ఇంగ వదిలేదాన్ని గాదు. ఎవ్వరిచ్చిన మళ్ళీ వేరే వాళ్ళెవరైనా ఆ కాలుని తీసుకుంటారేమో అని పట్టుకునేదాన్ని. అంత పిచ్చి. పితామహ అంటే పిచ్చి అని చెప్పొచ్చేమో. ఆ క్షణంలో మళ్ళీ ఉండేది గాదు. భయముంటుంది గదా! గురువంటే సామాన్యుడా ఆయన. ఇలా హైదరాబాద్‌కెళ్ళినప్పుడు ఆ స్ట్రాలో చూసిన తర్వాత పితామహ వస్తున్నారంట గురువుగారని చెప్పేసి మా అమ్మాయి నేను అప్పట్లో మా అమ్మాయికి అంతగా ఉండేది గాదు. నేను చెప్పేదాన్ని వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం. వచ్చారాయన స్టేజ్ దిగి వస్తూనే, "ఏంటి మీరిక్కడున్నారు?" అన్నారు ఇద్దరిని. "ఎంసీఏ సీట్ కోసం వచ్చాం సార్ మా పాప కోసరం" అంటే, "ఎక్కడ సీటు గావాలా?" అన్నారు సౌమ్యని పట్టుకొని. "హైదరాబాద్‌లో గావాలా?" అయితే ఇచ్చేసినాను పో" అన్నారు. ఇంకేముందండి గురువేదంటే అది గదా! ఇచ్చేసినామన్నారు. వచ్చేస్తుంది సీటింగ. అని సారేమన్నారు, "మా ఇంటికి రావాలా?" అన్నారు. తప్పకుండా రావాలి. ఇంగ్లీష్‌లో, తెలుగులో, ಕನ್ನಡలో 3 సార్లు చెప్పారు. ತಪ್ಪದಾಗಿ ಬರ್ಬೇಕು ನಮ್ಮನೆಗೆ. యూ షుడ్ కమ్ టు మై హోమ్ అని చెప్తే, అడ్రెస్ తెలీదు, ఏం తెలీదు. ఎవరినో ఒకరిని పట్టుకొని ఇంటికెళ్తే, ఆయన శ్రీకృష్ణుడు గదా! ఇలా పడుకోనున్నారు. మేము వెళ్ళాము. నేను, మా అమ్మాయి. ఎందుకంటే దుఃఖంతో వెళ్ళాము ఇంటికి. హైదరాబాద్‌లో సీట్ రాలేదు మా అమ్మాయికి. సీటొచ్చింటే ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. గురువన్నావే చెప్తే వస్తున్నా అన్నావు గదా! రాలేదేంటి? అని నేను రానని మొండి చేస్తే కూడా పిలుచుకెళ్ళాం. రాలేదు గదా! తల దగ్గర మా పాప నిల్చుంది సౌమ్య. కాళ్ళ దగ్గర నేను నిల్చున్నాం. ఆ నీళ్ళు పడుతూనే ఉన్నాయి. ఏంటి సంగతి అన్నారు. హైదరాబాద్‌లో సీటు రాలేదు గదా! కోపం మా అమ్మాయికి. అంటే వెంటనే నేను అనుకున్నాను ఏంటి సంగతి అంటే, పత్రిజీ అప్పట్లో నాకు ఆ మాటల ఆ వాల్యూ దాని అర్థం కూడా అంత తెలిసేది కాదు బహుశా. బట్ మాట్లాడేదాన్ని. పత్రిజీ ఏది జరిగినా గూడా కరెక్టే కదా! అన్నానంతే. అంతే కదా మరి అని, అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పారండి ఆ రోజు. నువ్వు రైట్ అయినప్పుడు నువ్వు ఏం చేసినా, ఏం మాట్లాడినా అది రైటే అయితుంది. నువ్వు రాంగ్ అయినప్పుడు నువ్వేం చేసినా, నువ్వేం మాట్లాడినా అది రాంగే అయితుంది. నువ్వు రైట్‌గా ఉన్నప్పుడు నీకు లేనిది కూడా నీ కోసం సృష్టించబడుతుంది. చూడండి ఎంత గొప్ప కాన్సెప్ట్. నువ్వు రైట్ అయినప్పుడు నీ కోసం లేనిది కూడా నీకు ఏది కరెక్ట్ అయితుందో అది సృష్టించబడుతుంది అని చెప్పారు. మాకు అర్థమే కాలేదు ఆ కాన్సెప్ట్. నువ్వు రైట్ అయినప్పుడు నువ్వు ఏం చేసినా, నువ్వేం మాట్లాడినా అది అర్థం కాలేదు. ఆ రోజు గురువుగారు కొసరి మేడం మా అమ్మగారు చేసిన కొబ్బరి పచ్చడి మీకు దొరకదు మేడం. అమ్మగారు ఉన్నారు సావిత్రమ్మ గారు అప్పట్లో. ఈ కొబ్బరి పచ్చడి దొరకదు అని చెప్తే, ఆ కొబ్బరి పచ్చడి కొసరి వేస్తే తింటూ సార్ అన్నారు, "అమ్మా ఈవిడ గారు పాటలు పాడతారు తెలుసా?" అన్నారు. "అయితే ఒక పాట పాడు" అని అన్నారు అమ్మ సావిత్రమ్మ గారు. అంటే నేను పాట పాడడానికని అన్నమాచార్య కీర్తన వెతుక్కుంటూ ఉన్నాను. అప్పుడు అన్నాను, "నేను ధ్యానంలోకొచ్చినాక ఆ కీర్తనలు అవన్నీ మర్చిపోయినాను. ధ్యానం గురించే వస్తాయి" అని చెప్పినప్పుడు ఆ క్షణాలు చూసావా నా వాళ్ళు ఎలా ఉంటారు అన్నంత స్మైల్ గురువుగారి ఫేస్‌లో. అది అన్నట్లు. అదే పాడండి అన్నారు. ఆ రోజులు మర్చిపోలేం మేడం ఆ రోజు. అది అన్నట్లు. నాకు ధ్యానం పాటలే వస్తాయి మర్చిపోయినాను అన్నాను అమాయకంగా. అంటే అది అన్న మాట మర్చిపోలేను. అలా పాటలు పాడించి వాళ్ళ అమ్మగారి దగ్గర
అమ్మగారు అందరికీ అమ్మగారే. ఇంత గొప్ప వాళ్ళకి జన్మనిచ్చారు. ఇలా వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మా అమ్మాయికి అనంతపూర్లో సీట్ వచ్చింది. అనంతపూర్లో సీట్ వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నో మిరాకిల్స్, ఎన్నో జీవితం ఎలా అంటే చూడండి, నువ్వు రైట్ అయినప్పుడు అంటే నీ లోపల ఒక తపన ఉన్నప్పుడు అప్పుడు అనిపించేది గురువు చెప్తాడు అన్ని జరుగుతాయా అని ఒక డౌట్ లోపల ఉంటుంది కదా. ఆయన అన్ని చెప్తాడు, ఆయన జరగాలి కదా. ఎందుకంటే అంత ఫాస్ట్ మనకి ఎట్లంటే ఈ రోజు ఏమైనా చెప్తే రేపు జరగాల, అది మన మైండ్ కదా. అది జరగదు కదా. వెయిటింగ్ ఈజ్ ద గ్రేట్ క్వాలిటీ అంటాడు ఓషో, రజనీష్. వెయిట్ చేయకపోతే ఎట్లా, ఈ రోజు చెప్తే రేపు జరగాలని మైండ్ నాది. అలా ఒకరోజు మారం సారు వాళ్ళ అబ్బాయి కర్నూలులో ఓపెనింగ్ పెట్టాడనమాట, షాప్ ఓపెనింగ్. అది అక్కడ నాకు ఒక యూటర్న్, అక్కడ కూడా నా లైఫ్ లో అంటే పితామహ ఏంటి అనేది కొంచెం 1/2% కొంచెం అర్థమైన రోజు కాబట్టి అది చెప్పాలి ఈరోజు. అప్పుడు కర్నూలుకి వెళ్ళాం. డాక్టర్ గంగారం సారు ఆదోనిలో ఫేమస్ డాక్టర్, వాళ్ళ ఫ్యామిలీ మేమంతా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ అందరం. వెళ్తే సార్ వస్తున్నారంటే అబ్బో గురుగారు వస్తున్నారని క్లాప్స్. తెలుసు కదా నా మైండ్ ఎలా ఉంటుంది, ఆయన వెళ్ళిపోతాను మళ్ళీ ఏం లేదు. మైండ్ ఖాళీ. అంత గొప్ప వాళ్ళనేది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత మారం సార్ కొడుకు సార్ ధ్యాన ప్రచారము ధ్యానం గురించి చెప్తున్నప్పుడు అందరూ ధ్యానం చేస్తే ఎట్లా, డబ్బులు సంపాదించాలయ్యా, ₹1,00,00,000 సంపాదించు అన్నాడు. వెంటనే నా లోపల ఈయన అంటాడు గాని అంత తొందరగా ఎక్కడ జరుగుతాయని ఒక డౌట్ ఇమ్మీడియట్ గా స్పార్క్ లాగా వచ్చింది మైండ్ లో. భయం వేసింది నాకు. ఈ పాడు మైండ్ ఎప్పుడు చూసినా నెగిటివ్ నే మాట్లాడుతుంది కదా అనుకొని దూరంగా పోయినప్పుడంతా పిలిచి ఏంటి సంగతులు అని అడుగుతున్నారు గురువు. దూరంగా తప్పించుకొని పోతున్నాను. ఎందుకంటే ఆ సరికాని మాట ఒకటి వచ్చింది కదా. తెలియదేముందండి ఆయనకి, గురువు గారికి. సారికి పిలుస్తాడు, ఏంటి సంగతి అంటున్నారు. ఎలాగో అలా భోంచేసుకొని బయటపడి తట్ట కడిగి ఇలా తిరిగితే అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా, మాటలు లేవు కదా. అలా తీక్షణంగా కళ్ళల్లో చూశారు మేడం. నాకు తెలియదు అక్కడ ఏం చేశారు అనేది. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నాకు ఒక హగ్గి లేదే, ఇదే కదా మన గురువు దగ్గర అని చెప్పి ఏడుస్తూ ఉన్నాను. అందరూ అబ్బా గురువు ఎలా మాట్లాడినాడు, గురువు అలా మాట్లాడుతున్నారు. నాకు దుఃఖం పొంగి పొర్లుతుంది లోపల. ఇంటికి వెళ్ళిపోతున్నాం, వాళ్ళేమో అబ్బా 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 అని పత్రిజీ చెప్తున్నారు. నాకు లోపల చాలా దుఃఖం. ఎందుకంటే నేను ఒక టీచర్ గా కూడా పనిచేసేదాన్ని స్కూల్లో. అలా ఏం జరిగిందో, ఆ చూపులో ఏం చేశారో తెలియదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ లో వాకింగ్ వేసుకోవడము, ఏడవడమే. తెలియదు ఎందుకు ఏడుస్తున్నానో. అలా ఏడ్చి ఒక 3 రోజులు ఏడ్చింటానేమో మేడం. ఒక రోజు మాత్రం అలా బయట కూర్చున్నాను. ఆ దుఃఖం ఎందుకు వస్తాను, అది వెళ్ళిపోతుంది కదా. కరుడు కట్టిపోయిందేమో ఎన్ని జన్మల నుంచి ఆ దుఃఖము, ఆ కర్మలు. ఆ 3 రోజులు ఆ ఏడుపుతో చిన్న బిడ్డ ఎక్కులు పెట్టి ఏడుస్తుంది చూడండి, అలా ఏడ్చేదాన్ని. అర్థమే అయ్యేది కాదు. ఆ రోజు 3వ రోజు అయిన తర్వాత బయట కూర్చున్నప్పుడు అలా కళ్ళు మూసుకున్నాను. ఆ చెట్ల కింద ఎవ్వరు లేదు. అప్పుడు సీరియల్స్ టైం కదా, అందరు లోపలికి వెళ్ళిపోయినారు బహుశా. కూర్చున్నప్పుడు లోపల నుంచి అనిపిస్తూ ఉంది ఏమని, ఓ ఏంటి గురువు అంటే అవుతుందా అని కదా సందేహం అనేటప్పటికి ఉలిక్కి పడ్డాను లోపల నుంచి. అంటానే అప్పుడు కళ్ళు మూసుకొని లోపల నుంచి నాకు ఒక రావడం జరిగింది ఆ సందేశం. ఏంటి, ఎందుకు అలా, ఏంటి దాని అర్థం ఏంటో తెలిసింది ఆ రోజు మాట. ఆ అబ్బాయితో అనడము, అన్న తర్వాత ఏం జరుగుతుంది ఒక గురువు మాట నుంచి అనేది నాకు ఆ రోజు క్లియర్ గా అర్థమైంది. ఏంటంటే మేడం, మైసూర్ పాకు పక్కింట్లో నుంచి తీసుకొని వచ్చి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిన్ను అడుగుతారు కొలతలేంటి, ఎంత బాగుందే ఈ స్వీట్ అని. ఏం చెప్తావు నువ్వు, చెప్పలేవు దాని గురించి. అదే మైసూర్ పాకు కొలతలతోటి నువ్వే చేసినావనుకో, అంత టేస్ట్ ఉందని పొగడారనుకో, దాని గురించి ఎంత బాగా చెప్తావు కదా నువ్వు. అలా ₹1,00,00,000 సంపాదించు అంటే ఆ ₹1,00,00,000 రావడానికి జీవితం మొత్తం
మొత్తం నలుగుతుంది అక్కడ కదా. అలా నలిగిన సంపాదించిన ఆ ₹1,00,00,000 వాల్యూ నీకు తెలుస్తుంది అప్పుడు. దాన్ని ఎలా వాడాలి, దేనికి ఇయ్యాలి, ఎక్కడ పెట్టాలని అప్పుడు తెలుస్తుంది కదా. అది కదా నీ అనుభవం అంటే. పక్కనోడిది తీసుకొని పక్కనోడు ₹1,00,00,000 ఇస్తే ఆ డబ్బు ఎలా దాన్ని ఖర్చు పెట్టాలా, దాని వాల్యూ గురించి నీకు తెలియదు కదా అని చెప్పేటప్పటికే మేడం, ఇంకా నాకైతే రూమ్ లోకి వెళ్ళి ఏముంది చెప్పండి, డాన్సింగ్. నాకేదో తెలియదు. ఆ కళ్ళకు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలో అని చెప్పొచ్చేమో అవన్నీ వెళ్ళిపోయాయి ఆ క్లారిటీ. నెక్స్ట్ 1 వీక్కే వెళ్ళిపోతే పిరమిడ్ వ్యాలీకి వచ్చాం బెంగళూరులో. వస్తానే అన్ని రోజుల ముందర పితామహ నన్ను చూసిన దృష్టి, నేనంటే సరిపోదు అలా ఆ ఫీలింగ్ తో ఉన్న నేను అక్కడ ఇది జరిగిన తర్వాత వెళ్తూనే ఎంత హ్యాపీనెస్ ఆ తండ్రికి నన్ను చూస్తానే. రారా రారా ఏంటి సంగతి, చెప్పు చెప్పు నీ అనుభవం చెప్పు. చూసారా, నీ అనుభవం చెప్పు పక్కన అన్నారు. షాక్. నాకు వచ్చిన అనుభవం గురువుకు తెలిసిపోయిందే. అలా కూర్చోపెట్టి ఇదే చెప్పాను. ఎంత ఆనందమో మేడం ఆ తండ్రికి నేను చెప్తూ ఉంటే పక్కన చెప్పు చెప్పు నీ అనుభవం. చూసారా, కళలో కూడా జరిగేటివి తెలుస్తాయి పితామహ పత్రిజీకి. పితామహ పత్రిజీ అన్న మాట ఏదైతే అన్నారో, ఏదైతే మాట్లాడారో, ఏదైతే ఉంటుందో అది నీకు ఇనిషియేట్ చేస్తారు అక్కడ ఆత్మ లోపల. అదే ఈరోజు మనందరికి మొక్కలు, ఆకులు, చెట్లై, వృక్షాలు, పువ్వులాగా ఈరోజు ఒక పిరమిడ్ మాస్టరు ఎలా ఉందంటే విజృంభణ కదా. ఆ రోజు ఆయన ఫిజికల్ బాడీగా ఉన్నప్పుడు చేసిన ప్రతి అక్షరం, ప్రతి వర్డ్ ఒక ఇనిషియేటివ్. ఈ రోజు వృక్షాలు, పండ్లు, పూలు చూడండి. బట్ ఒక్కటి చెప్పగలను ఇక్కడ మేడం, మేడం ఇంకొక మేడం ఉన్నారు. ఎలా ఇది పాపం మేడం ఇచ్చేస్తుంటారు. ఇంకొకసారి వస్తాను నేను. సరే, ఆ మేడంకి మీరు చెప్తా అంటే మేము కూడా అలా వింటూ పోతా ఉన్నా. మీరు చెప్పిన పాయింట్స్ కూడా నేను రాసుకుంటున్నాను. మీరు చెప్పారమ్మా ఒక అద్భుతమైన మాట, ఇది అందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. మరొక్కసారి అమ్మ నోటి వెంట విందాము. మరి అమ్మ మీరు మళ్ళీ మా కొరకు రిపీట్ చేయండి. నువ్వు కరెక్ట్ అయినప్పుడు నీకోసం లేనిది కూడా అది సృష్టించబడుతుంది అని చెప్పారు. అది మళ్ళీ రిపీట్ చేయండి. మాది మళ్ళీ మళ్ళీ మేము విని నేర్చుకోవాలి, దాని గురించి ఒక విరణ. నువ్వు టైం లేదు కాబట్టి అదొక్క మాట చెప్పి చెప్పండి మా చెప్పండి. నువ్వు రైట్ అయినప్పుడు అనేది నాకు అర్థం కాలేదు. కొన్ని ఏండ్ల తర్వాత నాకు అర్థమైంది. నువ్వు రైట్ అయినప్పుడు అని అంటే నువ్వు ధ్యానం చేస్తూ, నువ్వు శ్రద్ధగా ఉంటూ, నిన్ను నువ్వు నీ లోపాలను సరిచేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ఒక ధర్మం అనేది వస్తుంది నీ లోపల. అంతవరకు నువ్వు అనుకుంటావు నేను ధర్మంగా ఉన్నా, నేను చేస్తున్నా, నేను పెడుతున్నా, నేను అన్నదానం చేస్తున్నా. కానీ ధ్యానం లేకుండా నీకు ధర్మం అనేది రాదు. ధ్యానంలో ఉంటూ నిన్ను నువ్వు సర్చ్ చేసుకుంటూ, నువ్వు ఎప్పుడైతే స్పిరిచువాలిటీ పైన శ్రద్ధ పెట్టుకుంటూ పోతావో నీ లోపల ఒక ధర్మం అనేది ఆ మొలకెత్తి ఆ వృక్షమై, పండ్లై, పూలై పూస్తుంది. అప్పుడు నువ్వేం చేసినా నువ్వు ధర్మంలో ఉంటావు కాబట్టి నీ మాట మంత్రం అవుతుంది. నువ్వేం చేసినా రైటే అవుతుంది. నీ కోసం లేనిది కూడా నువ్వేం చెప్తే అక్కడ సృష్టించబడుతుంది. అలా ధ్యానంలో ఉన్నప్పుడు ధర్మంలో ఉండడం జరుగుతుంది కాబట్టి అప్పుడు నువ్వేం చేసినా, నువ్వేం మాట్లాడినా నువ్వు రైట్ అవుతుంది అని చెప్పడం అనేది అర్థమైంది మేడం. చూసినారా, ఎంత గొప్ప విషయం కదా ఈ మాట. వండర్ఫుల్ పత్రిజీ పితామహ, వండర్ఫుల్ మేడం. ఇంకా మేము అందుకే ఎవరు ఏం చెప్పినా, ఎన్ని వచ్చినా, అడ్డదారులు వచ్చినా, ఏం చేసినా ఒకటే, పితామహ సర్వము అందించాడు భూమండలానికి. నువ్వు ఒక ఎన్లైటన్మెంట్ కావడానికి మొత్తం తీసుకొని వచ్చినాడు. నో అడ్డదారులు, నో షార్ట్ కట్స్. ఓకేనా మేడం? కాబట్టి దీన్ని పట్టుకుంటే చాలండి.
పితామహ ఏం చెప్పాడో ఆయన మాటను పట్టుకుంటే సత్యలోకం చేరే తీరుతాం అనేది నా ఎండింగ్. అంతకంటే వేరే లేదు ఇంకా. అద్భుతం అమ్మా, అద్భుతం. అందుకే అనుభవ జ్ఞానం అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ మాట ప్రతిదీ ఒక అద్భుతమే. మా జీవితాలకి బాట వేస్తుంది అది. అందుకే ఇది మళ్ళీ నేను చెప్పించుకున్నాను మీతో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నేను ఫస్ట్ గా మేడం గారికి సారీ చెప్పాలి, లేట్ అయిపోయింది నా నుంచి ఈరోజు. మేడం ఏమనుకోకండి. అదేం లేదు మేడం, అదేం లేదు, అట్లా ఏం లేదు. లేట్ అయింది. వింటా ఉంటే టైం ఆ, ఆ, మీ అనుభవం వింటా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మాణిక్యాలను చేసి వెళ్ళారు సారు. ఏదో నిజం మీరు మేడం. అన్నారు చూడండి, ఒక రోగిష్టి లాగా ఉన్నానని. అట్లా ఉన్న వాళ్ళని, పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళని, ఏమీ తెలియక అమాయకంగా ఉన్న వాళ్ళందరినీ మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు చేసి వెళ్ళారు సారు. అవునమ్మా. మీ అనుభవం ఏంటంటే నాకు అనిపిస్తుంది. అమ్మా నీ పేరు నేను అడిగినట్లేను, మీ పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి ఈ మేడం. ఇప్పుడు ఇక్కడ ఇది హోస్ట్ ఇందు. చేస్తున్న మేడం ఇందు. 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 ఇందు మేడం, నాకేమనిపించిందంటే అండ్ మీరు ఎన్ని రోజులైంది ఇది స్టార్ట్ చేసి? ఈ 15th నే స్టార్ట్ చేశాం మేడం, అంతే. అవునా మేడం? అట్లయితే నాకేమనిపించిందంటే ఇప్పుడు మీరు చాలా మాస్టర్స్ బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు బహుశా ఇప్పుడు మీ నిన్న నేను ఈ రోజు విన్నాను, మీరు చక్కగా పెద్దవాళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ సార్తో బాగా క్లోజ్ గా ప్రయాణం చేసిన వాళ్ళు. నిన్న ఆ మేడంది కూడా, వైజాగ్ మేడంది కూడా వింటుంటే నాకు అనిపించింది, ఇవన్నీ మనకి మంచిగా రికార్డ్ అవ్వాలి. మరి వీళ్ళందరూ PMC లో చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఇవన్నీ రికార్డ్ అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ కి ఇవి మంచి ఒక గైడ్ లాగా ఉపయోగపడాలి. నాకు అనిపిస్తుంది మీరు రోజుకి ఒక్కళ్ళతో చెప్పిస్తే బాగుంటుందేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సార్తో జర్నీ అంటే అది కొంచెంతో, అందులో మీరు సీనియర్ మాస్టర్స్ ని అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఎంతో సార్తో రిలేషన్ ఉంటుంది. అందువల్ల ఇది నాది సజెషన్ అనుకోవచ్చు, లేదంటే లేదు ఎలా మేడం, తీసుకున్నా యాక్చువల్ ఓకే. గా ఇందాక నేను ఇప్పుడు కూడా మేడం డిసైడ్ చెప్తున్నది అయ్యాను. ఎండ్ చేయడం నాకు మంచిగా అనిపించలేదు అనమాట. ఆ ఫ్లో అనేది చక్కగా మాస్టర్స్ తో కలిసి ఒక 20 నిమిషాలు ధ్యానము, ఒక 40 నిమిషాలు సబ్జెక్ట్ అంటే ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కువ చెప్పినా గానీ వచ్చే ఫ్లోని బట్టి దీని మీద కొంచెం ఫోకస్ పెట్టండి అమ్మా. షూర్ మేడం, తప్పకుండా. ఒకళ్ళైతే నాకు బాగుంటుందని కూడా నాకు అదే అనిపించింది అనిపిస్తుంది. ఇందాక. ఈ ఈ ఉమ్. 4 days, సారీ, ఈ 2 days కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మండే నుంచి మటుకు 1 hour చేసేద్దాము ఇంకా అని అనిపించింది. అదే తప్పకుండా చూడండి. మేడం, ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు ఇష్టం లేదు ఇంకా ఏం వీళ్ళని మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి కూడా పిలిచి మీరు మాట్లాడించవచ్చు. ఇప్పుడు ఈ లక్ష్మీ మేడం గారినైనా, నిన్న వచ్చిన మేడం గారినైనా. మొన్న మేడం గారు వచ్చారు, గిరిజారాజన్ గారు కూడా వచ్చారు. సో మేడం గారు కూడా కొంతనే చెప్పి మరి వెళ్ళిపోయారు, మేము మళ్ళీ ఎంత వస్తామమ్మా అని అద్భుతమైన చెప్పారు. జర్నీ కదా అందరిది కూడా. ముందు మిమ్మల్ని అన్న అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మీరు చక్కగా అందరిని బయటికి తీసుకొస్తున్నారు. ఇది చాలా బాగుంది. అది చాలా బాగుంది. ఇట్లా బయటికి తీసుకొచ్చి అందరి చేత చెప్పించడం ఇది అనేది. యాక్చువల్ గా వెంకట్ గారి ఆలోచన అన్నమాట. సో వెంకట్ గారు అంటే మనకి ఇప్పుడు మూవీ సారథి ఫిలిం ఓకే, వెంకట్ గారు నాకు తెలుసమ్మా. సో మూవీ ఇప్పుడు తీస్తున్నాం వెంకట్ గారు కదా. ఇచ్చారా నెంబర్ నాది? నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా మీకు? నాతో ఉంది మేడం, యాక్చువల్లీ మనం ఓకే, మాట్లాడుకున్నాం ఇంతకు ముందు ఒకసారి. మాట్లాడుకున్నావా? ఓకే. ఇప్పుడు ఎక్కడ మీరు? కర్నూలు మేడం. ఓకే, ఓకే, సరే. నేను బాలకృష్ణ గారు వాళ్ళ సిస్టర్ ని, ఐడియా ఉండి ఉంటుంది మీకు. సేత్ బాలకృష్ణ గారు ఉన్నారు కదా, బాలకృష్ణ గారి. ఓ ఓకే ఓకే. నమస్తే మేడం. వాళ్ళ సిస్టర్. నమస్తే మేడం. నిజంగా ఈ కాకపోతే ప్రోగ్రామ్ ద్వారా మేమంతా ఎంత మందిని నేను కూడా కలుసుకుంటున్నానంటే ఆ జ్ఞానం అదే అదే మీరంతా వచ్చి చెప్తుంటే మాకైతే పత్రిక గారే డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నట్లుంది అనుభవం. మేము ఆ అనుభవాన్ని తీసుకుంటున్నాం, ఆ ఫీలింగ్ ని తీసుకుంటున్నాం. నిజంగా ఇందాక అమ్మ కూడా చెప్తుంటే ఎంత ఇన్నోసెన్స్ గా నేను బయటికి మిద్దపైకి వెళ్ళిపోయి నేనైతే అరిసి గట్టిగా చెప్పేస్తాను సార్ అని ఏదైతే చెప్పారో అదే జరిగిందని అన్నారు. సో నిజంగా పత్రిక గారు అయితే అదే ఇష్టపడతారు కదా, ఆ ఇన్నోసెన్స్ నే, ఆ ప్రేమనే ఆయన చూస్తారు, ఆ అమాయకత్వాన్నే ఇష్టపడతారు ఆయన.
సో, అదంతా కనిపించిందమ్మా మీలో అయితే గనుక. నిజంగా. నిజం. థ్యాంక్ యూ సో మచ్. మేడం ప్లీజ్ మేడం, మాధవి మేడం ఆ, ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేనైతే ఈ ప్రోగ్రామ్ ఆ. ఈరోజు ఆపదలుచుకోలేదు. లేట్ అయినా పర్వాలేదు. చెప్పండి కాబట్టి మనం నాకు కూడా వినాలి. మళ్ళీ హిందీ మీటింగ్ ఒకటి ఉంది తర్వాత. అయితే యెస్ ఇప్పుడు మేడం. మనం స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్. నా ఒక పేరు మాధవి, నాదేళ్ల మాధవి. ఆ మేము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. నేను 2004 స్టార్టింగ్ లో మేము ధ్యానంలోకి రావడం జరిగింది. 22 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే బాలకృష్ణ గారు మాకన్నా ఒక 5-6 నెలలు, ఒక 1 ఇయర్ లో మాకన్నా ముందు రావడం జరిగింది అన్నయ్య. ఆ, అప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉండేవాళ్ళము. మా వారి పేరు మల్లేశ్వరరావు. ఇద్దరం ఒకేసారి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టాము. ఆ చాలా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉండి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు అంటే ఒక 10 రోజులు ధ్యానం చేయడము, మళ్ళీ ఏదో ఒక పెద్ద ప్రాబ్లం కళ్ళ ముందు కనపడడం, మళ్ళీ మానేసేయటం, అట్లా ఒక 5-6 నెలలు నడిచింది. ఆ తర్వాత మా సిస్టర్ వచ్చారు మా దగ్గరకి, అనురాధ తన పేరు. వాళ్ళు కూడా కర్ణాటకలో సిరుగుప్ప దగ్గర ఒక పిరమిడ్ కట్టారు. బాగా డెడికేటెడ్ గా ఉంటుంది. పత్రి సార్ అన్న, పిఎస్ఎస్ మూవ్మెంట్ అన్న. అయితే ఇద్దరు కూడా అన్నయ్య గాని అక్క గాని ఇద్దరు బాగా డెడికేటెడ్ గా ఉండేవారు. ఆ నేను నన్ను రిక్వెస్ట్ చేసింది, ఒక 40 డేస్ మీరు మానకుండా చేయండి, ఇంకా మిమ్మల్ని అడగను నేను, అట్లా రిక్వెస్ట్ గా అడిగింది. 40 డేస్ ఇంకా స్టార్ట్ చేసాము 2004 ఆగస్టు ఆ టైంలో. 40 డేస్ అయ్యేసరికి మా లైఫ్ లో మేము ఊహించని అంత యూటర్న్ వచ్చింది. అసలు ఇంకా శాంతం ప్రాబ్లమ్స్ లో కూరుకుపోతున్న టైంలో ఒక మంచి జాబు, మా ప్రయత్నం కూడా లేకుండానే ఒక మంచి జాబు, మంచి శాలరీతో, అప్పుడు అది చాలా గొప్ప విషయం. మరి అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అట్లా జాబ్ రావడం అనేది, అలా ఈ ధ్యానాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ, అదే టైంలో సార్ని వసంత నగర్ కాలనీ హైదరాబాద్ లో రాంబాబు సార్, ఇప్పుడు మనకి కడతాలు ట్రస్ట్ ఉన్నారు కదా, రాంబాబు సార్ వాళ్ళ ఇంట్లో సారు వస్తున్నారని తెలిసి మా అన్నయ్య తీసుకెళ్లడం జరిగింది, నన్ను మా వారిని. మా వారిని మాట్లాడిచ్చారు సార్. ఏంటి స్వామి ఏంటి అని అడుగుతారు కదా, అట్లా ఏంటి విశేషం అని. మా వారు అన్నారు, సార్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము అని, ధ్యానం చేయండి అన్నారు. చాలా ప్రాబ్లమ్స్ అన్నారు మళ్ళీ మా వారు. చాలా ధ్యానం చేయండి అని చెప్పారు. అది ఫస్ట్ సార్ తో ఇంటరాక్ట్ అవ్వడం. సార్ అప్పుడు ఏదో ఒక ఫారిన్ కంట్రీస్ వెళ్ళి వచ్చి అక్కడ రాంబాబు సార్ వాళ్ళ ఇంటికాడ అందరం మెడిటేటర్స్ అందరం మీట్ అవ్వడం జరిగింది. అలా ఫస్ట్ సార్ని కలవడం జరిగింది. సార్ని కలిసినప్పుడు నేను ఎప్పుడు కూడా మరీ అంత ఒకేసారి అటాచ్ అయిపోలేదు సార్కి. నాకు బహుశా చెప్పాలంటే ఒక 4-5 సంవత్సరాలు పట్టిందేమో. ఎక్కువగా ప్రేమ్నాథ్ సార్తో కనెక్ట్ అవ్వడము, ప్రేమ్నాథ్ సార్ని కొంచెం ఎక్కువగా కలవడము, సార్ చెప్పేది వినడము, అట్లా ఉండేది స్టార్టింగ్ లో. ఎందుకంటే సార్ అప్పుడు కొంచెం కోపము అట్లా ఉండేవారు కదా. గబిక్కిన అంటే కలవడానికి కూడా అవకాశం తక్కువగా ఉండేది. మేము ఎక్కువ బెంగళూరు అలా ఉండేవాళ్ళం అన్నమాట. కలవడానికి కూడా కొంచెం అవకాశాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడంటే మనకి పిఎంసి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఫోన్లు అన్ని బాగా వచ్చినాయి, కానీ ఆ టైంలో ఫోన్లు కూడా చాలా తక్కువే. ఒక్క పావుగంట ఎప్పుడైనా బాలకృష్ణ గారితో గాని, అన్నయ్యతో గాని, ప్రేమ్నాథ్ సార్తో గాని మాట్లాడితే అదే ఒక పెద్ద ఎనర్జీ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ ఎనర్జీ ఫ్లో అనేది తెలిసేది ఆ టైంలోనే. నా లైఫ్ లో ఒక యూటర్న్ అని వచ్చేసరికి మా లైఫ్ లో నేను అప్పుడు ధ్యానాన్ని బాగా గట్టిగా పట్టుకున్నాను. ధ్యానం చేశాను, నాకేదో మంచి జరిగింది. అంటే సార్ని కాదు, ధ్యానాన్ని పట్టుకున్నాను అని గంటలు గంటలు ధ్యానం చేసేదాన్ని. రోజు 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు అట్లా. ధ్యానం కుదిరేదేమీ కాదు, ఆలోచనలు వస్తూ ఉండేవి. ఒక 3 గంటలు ఒక సిట్టింగ్ కూర్చోవాలంటే ఇంకా అట్లా కూర్చునేదాన్ని. ఆ 3 గంటలో ఎక్కడో ఒక 10 నిమిషాలు, పావు గంట కొంచెం డీప్ గా వెళ్ళిన ఫీలింగ్. అది డీపో నిద్రో కూడా తెలియదు అప్పుడు ఆ సమయంలో. అంతేగాని ఇంకా, కాకపోతే ఆ ధ్యానాన్ని మాత్రం అంత ఇంపార్టెంట్ పని ఉంటే చేసుకోవడం, లేదంటే ధ్యానం చేయడం. అట్లా రోజు 6 గంటలు, 8 గంటలు అట్లా ధ్యానం చేయడము. ఉమ్, మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, రంగారావు గారని.
ఆయన నాకు చెప్పారన్నమాట. బహుశా అది స్పిరిచువల్ టాబ్లెట్స్ దాంట్లో చెప్తారేమో మరి. మనకేదైతే కావాలో అది పేపర్ మీద రాసుకుని రోజు పొద్దున్నే 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు దానిపైన ధ్యానం చేయండి. అంటే నాకేం కావాలో అయి నేను బుక్‌లో రాసుకొని 6 నెలలు చేయమని చెప్పారు. మామూలుగా రెగ్యులర్‌గా చేసే ఈ 6 గంటలు, 7 గంటల ధ్యానం చేస్తూనే ఆ పావుగంట రోజు 3 పూట్ల అలా చేయడం అన్నమాట. ఒక టాబ్లెట్ టైంకి ఎలా యేసుకుంటామో అలా. అయితే అది 6 నెలలు చేశాను నేను. అంటే ఇంకా ఆ టైంలో ఎట్లా అంటే ఏదన్నా మనకు ఒక మంచి జరుగుతుంది అంటే మనం దాన్ని గట్టిగా పట్టుకుంటాం గదా! అలా. అలా జరిగింది. నాకు ధ్యానంలోకి రాకముందు తలనొప్పి ఉండేది, ఆస్మా ఉండేది. తర్వాత ఈ 22 ఇయర్స్ జర్నీలో ఎప్పుడు నేను ఇంతవరకు టాబ్లెట్ ఏసుకోవాల్సిన అవసరం గాని, ఒక హాస్పిటల్ అని, చెకప్ అని, ఈ భౌతిక జీవితాల్లో మనం మన చుట్టూ ఉండే సర్కిల్స్‌లో మనం ఏదైతే చూస్తున్నామో మందులని, హాస్పిటల్స్ అని, చెకప్‌లని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవేవి మన దగ్గరకు రాకుండా చక్కగా మంచి ఆరోగ్యంతో హ్యాపీగా సాగిపోతుంది ఈ జర్నీ. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే ఫస్ట్‌లో కొన్ని సంవత్సరాలు నేను ఒక 2, 3 ఏళ్ళు ఎక్కువ ధ్యానం బాగా చేసేదాన్ని. అంత బుక్స్ కూడా అప్పుడు అంత అవైలబుల్‌గా దగ్గరగా ఉండేవి కాదేమో. ధ్యానం బాగా చేసేదాన్ని. సార్‌ని కలిసింది కూడా స్టార్టింగ్‌లో తక్కువే. ఎక్కడో బెంగుళూరులో కూడా చాలా ఊరికి దూరంగా అట్లా ఉండేవాళ్ళము. ఎప్పుడన్నా సంవత్సరంలో ఒక్కసారి మహా అయితే కలిసింది పత్రి సార్‌ని. ఇలా ఒక 4, 5 ఏళ్ళు గడిసినంక నేను ఖమ్మంలో సేత్ వర్క్ షాప్ జరిగితే చాలా ఫోర్స్‌బుల్‌గా ఎళ్ళాను. మా అక్క తీసుకువెళ్ళింది. తనకు కొంచెం అప్పుడు హెల్త్ బాలేదు. నువ్వు సర్జరీ చేయించుకుంటే నేను నీతో ఒక నెల ఉంటానని చెప్పాను. తర్వాత అప్పుడు మా వారు డెహ్రాడూన్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అంటే "నువ్వు నాకు దగ్గర నెల వద్దు గానీ నాతో ఒక 4 రోజులు నువ్వు ఖమ్మం కౌన్సెలింగ్ వ హ్మ్. సేత్ వర్క్ షాప్‌కి రా నాకు తోడని" అడిగింది. కర్ణాటక నుంచి ఖమ్మం, హైదరాబాదొచ్చి అన్నయ్యోళ్ళతో ఖమ్మం వెళ్ళింది. నేను ఇష్టపడలేదు. నేను డెహ్రాడూన్ ఎళ్ళిపోతాను. నేనున్న 4 రోజులు పిల్లలతోనే ఉండాలి అని అప్పుడు చిన్న పాప 8 ఇయర్స్, 9 ఇయర్స్ అట్లా. అంటే పాపనడిగింది. అమ్మని పంపించమ్మా అని. ఇంకా అంత ఫోర్స్‌బుల్‌గా నన్ను తీసుకెళ్ళిందనమాట. వెళ్ళినంక అక్కడ నాకు ఆ సేతు విజ్ఞానం సబ్జెక్ట్ విన్నాంక అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాను. అది ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చేసిన డెడికేషన్‌తో వాళ్ళు చేసిన సేవ ఫుడ్ సర్వ్ చేయడం గాని, సైలెంట్‌గా వాళ్ళే వండి పెట్టడం గాని, పెద్దవాళ్ళు బిజినెస్ పీపుల్ అయినా పెద్దవాళ్ళు అయినా గాని అంత వినయంతో చేసినట్టు చేశారు. ఆ 3 రోజులు అయ్యేసరికి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమని అడిగినప్పుడు నేను చెప్పాను. సేత్ విజ్ఞానం అనేది ఒక భగవద్గీత ఎలా అయితే అందరూ వినాలి, చదవాలి అనుకుంటామో ప్రతి ఇంట ఈ సేత్ విజ్ఞానం అనేది పలకాలి. వినాలి అందరూ. చదవాలి అందరూ అట్లా అని చెప్పాను. తర్వాత అది ఎంత అద్భుతంగా అందరికి అందించబడిందో మనకు తెలుసు. బుక్స్ రూపంలో గాని, సీడీల రూపంలో గాని అలా. ఆహ్, ఆ సేతు విజ్ఞానం అయిపోయినంక నేను నాకు కొంచెం లోపల నుంచి చెప్పాలి అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు అన్నయ్య కలిసినప్పుడల్లా తిడుతూ ఉండేవాడు. చెప్పాలి కదా! చెప్పాలి గదా! అని. కొంచెం షై ఫీలింగు చిన్న పిల్లలు బయట కొత్త వాళ్ళని ఎవరో తెలియని ఎక్కడో కార్నర్ దూరంగా ఉన్నప్పుడు సిటీకి దూరంగా అట్లా సిటీకి దూరంగా అని కూడా కాదు. కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ధ్యానం చెప్పాలంటే లోపల నుంచి అంత ఫీలింగ్ ఉండేది కాదు. కంఫర్ట్ ఫీలింగ్. తర్వాత ఆ సేత్ వర్క్ షాప్‌కెళ్ళినంక నాకు నా లోపల ఇన్నర్‌లో ఒక మంచి చేంజెస్ వచ్చినాయని చెప్పగలను నేను. అప్పుడు డెహ్రాడూన్ వెళ్ళాను మా వారు ట్రాన్స్‌ఫర్ డెహ్రాడూన్ వెళ్ళాను కూడా. అప్పుడేంటంటే పిల్లలు బెంగుళూరు, బళ్ళారి అట్లా చదువుతూ ఉంటే నేను ఒక 4 మంత్స్ పిల్లలతో ఉంటే ఒక 2 మంత్స్ మా వారి దగ్గరికి వెళ్ళడము. అట్లా ఒక 4, 5 ఇయర్స్ జర్నీ సాగింది. ఒక 6 ఇయర్స్ అలా. ఫస్ట్ టైమ్ డెహ్రాడూన్ ఎళ్ళినంక నాకు లోపల నుంచి ధ్యానం చెప్పాలని ఒక తపన స్టార్ట్ అయింది. కానీ అక్కడ పరిస్థితి ఏంటి హిందీ రాదు. కర్ణాటకలో ఉన్నప్పుడు కన్నడ అన్నా వచ్చు గానీ నార్త్ వెళ్ళినంక హిందీ రాదు మరి. ఎలా ఇంకా నేను అక్కడ మా ఇంట్లో ఒక రూమ్‌లో ఇది పిరమిడ్ సెంటర్ అనే ఒక భావంతో తర్వాత దాంట్లో పిరమిడ్స్ కూడా పెట్టాము. గుడ్ పిరమిడ్స్ 2/2 పిరమిడ్స్ చేయించి రూమ్‌లో బాగా మంచిగా అరేంజ్ చేశాము. ఇంకా నేను గంటలు గంటలు ఆ పిరమిడ్ల కింద కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ఎప్పుడు నేను పిల్లలతో ఉన్నంత సేపు ఇంకా అదే లోకంగా ఉంటాం గదా!
ఫ్లైట్ ఎక్కిన తక్షణమే ఒకే ఒక సంకల్పం. ఒక 2 మంత్స్ నేను ఉండటానికి వెళ్తా ఉండేదాన్ని మధ్యలో. సంవత్సరంలో ఒకసారి, 2 సార్లు అలా. నాకు తెలుసు అప్పుడు ఎంతోమంది సీనియర్ మాస్టర్సు హ్మ్. ధ్యాన ప్రచారం ఎట్లా చేసేవారనేది చూస్తా ఉండేవాళ్ళం, వింటా ఉండేవాళ్ళం. అంటే ఎక్కడ భాష రాని రాష్ట్రాలకు వెళ్ళి, దే ఇతర దేశాలకు వెళ్ళి ధ్యాన ప్రచారాన్ని ఎలా చేసేవారో అప్పుడు వింటా ఉండేవాళ్ళం. నేను అనుకునేదాన్ని, నాకిప్పుడు అక్కడికెళ్ళి నాకు ఇల్లు, ఉండడానికి అవకాశం ఇన్నున్నాయి. కానీ అక్కడేంటి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఒకటే సంకల్పం పెట్టుకొని వెళ్ళేదాన్ని. నేను ధ్యాన ప్రచారం కోసమే వెళ్తున్నాను అని ఒక ఫ్లైట్‌లో ఉన్నప్పుడే ఒక సంకల్పం పెట్టుకొని వెళ్ళేదాన్ని. అట్లా నా ధ్యాన ప్రచారం అనే జర్నీ స్టార్ట్ అయింది. శ్రీశైలం ధ్యాన మహాచక్రం అప్పుడు నేను ఫస్ట్ టైమ్ ఒక యజ్ఞంలో పాల్గొనడం, ధ్యాన మహాచక్రంలో ఆ డిసెంబర్ ఈవెంట్‌లో పాల్గొనడం జరిగింది. డెహ్రాడూన్ నుంచొచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అంతకు ముందంతా ఏంటంటే పిల్లలు, ఎగ్జామ్స్ ఇట్లా. మా ఫ్యామిలీలో మొత్తం అందరూ చాలా వరకు ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, ఈ డిసెంబర్‌లో జరిగే ప్రోగ్రామ్స్‌కి వెళ్ళడము, అందరూ అంతకుముందు ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కసారి చేసేవారు గదా! షిరిడి, తిరుపతి, బెంగుళూరు ఇలా అన్ని ప్లేసులకి మా అత్తగారు కూడా వెళ్ళేవారు. అక్కాళ్ళు, మా కజిన్స్, అన్నయ్య ఆళ్ళు అందరూ వెళ్తా ఉండేవారు. అయితే అట్లా శ్రీశైలం ధ్యానయజ్ఞానికొచ్చినప్పుడు నేనొక సంకల్పం పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యజ్ఞం టయానికి పత్రి సార్ క్లాస్ మేము డెహ్రాడూన్‌లో చెయ్యాలి అని. నాకు యాక్చువల్‌గా నాకేమి కనపడడం గాని, హ్మ్. అట్లా ఏముండదు. హ్మ్. అదేముండదు. అప్పుడు ఒక ఇంట్యూషన్ అనేది పనిచేస్తుందనేది కూడా అంతగా తెలీదు. మన జ్ఞానం పెరిగినట్టల్లా అది కొంచెం అర్థమయ్యింది. ఏదో ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నా ఉద్దేశ్యం ఏంటంటే పత్రి సార్ క్లాస్ చేయాలంటే మనం ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. సార్ క్లాస్ చేయాలంటే అదేం చిన్న విషయం గాదు అని అదే నాకప్పుడు చాలా పెద్ద సంకల్పంలాగా అనిపించింది. తర్వాత నేను బెంగుళూరులో ఉన్నప్పుడు మా వారు చెప్పారు. డెహ్రాడూన్‌లో సారు రావడానికి ఒక 3 డేస్ సాయి కుమార్ గారు డేట్స్ ఇచ్చారు. వేరే ఇంకా మాస్టర్స్ కూడా ఉన్నారు ఈ నార్త్ ఇండియన్స్. వాళ్ళు చేస్తామన్నారు అని. ఓకే అనుకున్నాము. తర్వాత మళ్ళీ వాళ్ళు చేయమంటున్నారని కూడా తెలిసింది. తెలిసినప్పుడు మా వారు అడిగారు, "మరి ఏం చేద్దాము? సాయి కుమార్ గారు డేట్‌లు క్యాన్సిల్ చేస్తానంటున్నారని." అన్నప్పుడు నేనేమన్నానంటే, అంతకుముందు ఒకసారి నేనక్కడున్నప్పుడు ప్రేమనాథ్ సారొచ్చారు. ఇదంతా కూడా మేమెక్కడున్నా యనమల బాలకృష్ణ గారు అన్నయ్యది బాగా మోటివేషన్ గాని, ఫోర్స్ గాని మేము వర్క్‌లో ఫ్లో అయ్యే వరకు మమ్మల్ని యనకమాల బాగా ఫోర్స్ చేస్తా ఉండేవాడు. మేము ఒక ఫ్లో అనేది స్టార్ట్ అయినంక ఇంకా అంత లేదు తర్వాత. ప్రేమనాథ్ సార్‌ని పంపించడం జరిగింది. ప్రేమనాథ్ సారు, ఆదోని నుంచి ఇంకొక సారొచ్చారు. భానుప్రసాద్ గారు తెలుసు కదా! జమ్మలమడుగు భాను ప్రసాద్ గారు ఆయన. ముగ్గురు వచ్చారు. ఏమీ తెలియకపోయినా అక్కడ అపార్ట్‌మెంట్‌లో మన పాంప్లెట్‌నే జిరాక్స్ కాపీల్లాగా తీసి అపార్ట్‌మెంట్‌లో పంచి పొద్దున్నే ఒకటి మార్నింగ్ గార్డెన్‌లో ఒక క్లాసు, 2 టెంపుల్స్‌లోను, మా వారి కంపెనీలోను అట్లా ఒక 4 క్లాసులు అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ప్రేమనాథ్ సార్ వచ్చిన కాడ నుంచి నాకు ఒకటే చెప్తూనే ఉన్నారు. మేడం సారొస్తే మీరిలా కాపీ ఇవ్వాలి. కంపల్సరీ సాసులుండాలి. హ్మ్. మీరే వడ్డించాలి. ఆగి ఒకటి తిన్నాక ఇంకొకటి హ్మ్. వడ్డించాలి. ఇట్లా నాకు చెప్తూనే ఉన్నారు. బహుశా ప్రేమనాథ్ సార్‌కి అనిపించిందేమో. సార్ ఇంకా కంపల్సరీ ఇక్కడికొస్తారు తప్పకుండా అని. నాకు చాలా గైడ్ చేసెళ్లారు ప్రేమనాథ్ సార్. అయిపోయింది. తర్వాత ఇంకా నాకది గుర్తొచ్చింది. ప్రేమనాథ్ సార్ వస్తేనే 4 క్లాసులు చేశాము. మరి పత్రి సార్ చైతన్యం ఇంకా గొప్పది. ఆయనొస్తే ఎందుకు చేయలేము? చ చ మేము చేస్తామని చెప్పండి అని చెప్పాను మా వారికి. చెప్తే అప్పుడు ఆ టైంలో నేను కర్ణాటక నుంచి అప్పుడు మేము బళ్ళారిలో ఉన్నాము. పిల్లల చదువుల పేరు మీద. బళ్ళారి నుంచి అక్కడ గీతా మేడం, కృష్ణ గారని ఉండేవారు. వీళ్ళకి కొంచెం హిందీ లాంగ్వేజ్ వచ్చు. వీళ్ళిద్దరిని తీసుకొని ఒక 20 రోజులు ప్రోగ్రామ్ లాగా వెళ్ళామన్నమాట. సార్ రావడానికి ఒక 15 రోజుల ముందే. అక్కడ భానుప్రసాద్ గారు ముందే వచ్చారు. మాకు సాయి కుమార్ సారు చాలా సపోర్ట్ చేసేవారు. మరి మేము అక్కడ ఇప్పుడు ఢిల్లీలో అంటే చాలా మంది ఉంటారేమో గానీ, డెహ్రాడూన్‌లో ఎవరు ఉండేవారు కాదు. డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, అక్కడ ఏ వర్క్ చేయాలన్నా
మరి మాదే బాధ్యత అవుతుంది కదా. కానీ సాయి కుమార్ సార్ చాలా సపోర్ట్ చేసేవారు. ఎప్పుడు కూడా సార్ వస్తున్నారు అంటే ముందు భానుప్రసాద్ గారు వచ్చేవారన్నమాట. ఒక అట్లా ఒక టైంలో అయితే మాతోనే భానుప్రసాద్ గారు ఒక 3, 4 నెలలు ఉన్నారక్కడ. ఉండి అంటే గ్రౌండ్ వర్క్ వీళ్ళది అంతా కూడా ఏంటంటే సైలెంట్ గా మనకు కనపడరు. గ్రౌండ్ వర్క్ చేసేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు మన సొసైటీలో. అట్లా కనపడకుండా ఎంతో వర్క్ చేసిన ఆ మాస్టర్స్ అందరికీ అసలు సార్‌కి వాళ్ళంటే ఎంత ప్రేమంటే, ఎంత ఇష్టంగా చెప్పేవారు. సారు వండి పెట్టేవారంట. ఢిల్లీలో ఉన్నప్పుడు వీళ్ళు భానుప్రసాద్ గారు ఆళ్ళు ఒక ముగ్గురు, నలుగురు కుర్రాళ్ళుండి ధ్యాన ప్రచారం చేస్తుంటే సారెళ్తే సారు వండి పెట్టేవాళ్ళు. అలా హ్మ్. ఎంతో మంది మాస్టర్స్ సపోర్ట్‌తో అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఎప్పుడొచ్చినా చాలా అద్భుతంగా జరిగింది. సార్ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరైతే చేయమన్నారో వాళ్ళు మళ్ళీ కొన్ని క్లాసులు అరేంజ్ చేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎఫ్ఆర్ఐ ట్రైనింగ్ పీపుల్‌కి క్లాస్. ఐటీబీపీ ఇండియన్ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకి పబ్లిక్ క్లాస్‌కి ఏంటంటే పాంప్లెట్స్ పంచి, బ్యానర్‌లు కట్టి ఒక హాల్ బుక్ చేసి అలా మళ్ళీ మా వారి కంపెనీలో ఇలా ఒక 4 క్లాసులు చాలా హైఫైగా బ్రహ్మాండంగా జరిగింది ఫస్ట్ టైము. నా సంకల్పం నెరవేరింది. ఫస్ట్ నేను ఏదైతే పెట్టుకున్నానో ఆ సంకల్పం నెరవేరింది. అప్పటినుంచి నేను నార్త్‌లో ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి వర్క్‌లోనూ పత్రి సారు అనంతమైన జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానంలో సంకల్ప శక్తిని నేను బాగా ఉపయోగించుకున్నాను. నాకు ఒక్కొక్కసారి అసలు ఇంకా గొంతు పట్టేసినట్టు అనిపిచ్చేది. ఎందుకు పంపించారు నన్నిక్కడ అని నేను క్వెషన్ చేసుకునేదాన్ని సార్‌ని. నాకు మాట ఒకళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. నా లోపల చెప్పాలనున్న ఒక సబ్జెక్ట్ గాని, ఒక సంకల్పం గాని చెప్పలేకపోతున్నాను. నన్నిక్కడ ఎందుకు పంపించారని అట్లా అనిపిచ్చేదన్నమాట లోపల నుంచి ఒక ఉద్వేగంలాగా. అలా సైలెన్స్‌తో నేను అక్కడ నేను ఇంకా ప్రతిదీ విజువలైజేషన్ చేసుకోవడము అంటారు గదా! మనది మనం అనుకున్నది క్రియేట్ అవ్వడంలో సంకల్పంతో పాటు విజువలైజేషన్ ఉంటే ఆ విజువలైజేషన్‌కే 77% ఆ పని కంప్లీట్ అవ్వడానికి ఆ ఎనర్జీ ఉపయోగపడుతుందని. ఇంకా నేను అప్పుడు ఆ సబ్జెక్ట్ ఏమీ తెలియకపోయినా అట్లా విజువలైజ్ చేసుకునేదాన్ని. సార్ వస్తున్నారు. అద్భుతంగా హాల్ నిండుగా ఉన్నారు మనుషులు. ధ్యానులు అద్భుతంగా జరుగుతోంది ఇట్లా. అలా అప్పటినుంచి కూడా ప్రతి సంవత్సరము 2 సార్లు అలా 3 సార్లు వచ్చేవారు. వచ్చినప్పుడల్లా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మధ్యలో రిషికేశ్ ప్రోగ్రామ్‌లు ఇవన్నీ ఇట్లా జరుగుతా ఉండేయి. రిషికేశ్‌లో కూడా ఆ టైంలో ఉత్తరాఖండ్ గవర్నమెంటు ఒక ప్రోగ్రామ్ చేసేది. ప్రతి నెల మార్చి 1 నుంచి 7 వరకు ఇంటర్నేషనల్ స్పిరిచువల్ హబ్ లాగా ఒక ప్రోగ్రామ్ చేసేది. అందులో అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్‌కి ప్లేస్ ఇవ్వడం జరిగేది. అలా మనకి కూడా పిఎస్ఎస్ మూవ్‌మెంట్ కూడా ప్లేస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైము అంటే మహాయోగ్ ధ్యానం ఇప్పుడు ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో జరుగుతుంది శరత్ పౌర్ణమి. ఈ సంవత్సరం కూడా ఉంది. అక్టోబర్ లో శరత్ పౌర్ణమి 4థ్ నుంచి 8థ్ వరకు మీ అందరికీ కూడా దానికి ఆహ్వానము. అలా మహాయోగ్ ధ్యానం కన్నా ముందు మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చేసే దాంట్లో మనకి ప్లేస్ ఇచ్చేవారు, సమయం ఇచ్చేవారు. ఫస్ట్ టైం పత్రి సార్‌ది గంగా ఒడ్డున 500, 600 మందితో కొత్త వాళ్ళు వివిధ ప్లేసుల నుంచి వచ్చిన కొత్త వాళ్ళు. అద్భుతంగా ఫ్లూట్ మెడిటేషన్ 6-8 2 అవర్స్ ఇచ్చారు అక్కడ మనకు టైము. ఇంకా సారు ఎలాంటి వాళ్ళొచ్చినా గాని అలా కూర్చుండిపోవాల్సిందే గదా! అంటే సార్‌తో సమాన స్థాయిలో అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ పైన అట్లా కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే గదా! చాలా అద్భుతంగా సార్‌తో ట్రావెల్ చేయడం జరిగింది. నార్త్ ట్రిప్‌లో సార్‌తో ఒకసారి మనమే వెహికల్స్ అరేంజ్ జేసి కొంతమంది నార్త్ ఇండియన్స్ సౌత్ నుంచి కూడా నందప్రసాద్ సార్ టూర్ చేశారు. అట్లా సార్‌తో కలిసి జర్నీ జేసి హల్ద్వాని, మహావతార్ బాబాజీ కేసు, రాణిఖేత్ ఇవన్నీ ఎళ్లి రావడం జరిగింది. సార్ ఇంకా ఎప్పుడొచ్చినా గాని అలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాళ్ళము. తర్వాత అక్కడ ఒక పెద్ద పిరమిడ్ డివైన్ హోమ్ అని ఒక 16 పిరమిడ్‌లతో సతీష్ అగర్వాల్ గారని
ఆయన ఒక పెద్ద ఆశ్రమం కట్టారు. అది పత్రి సారు వెళ్ళినాకే ఆ వర్క్ ఫాస్ట్ అవ్వడము, సార్ చేతుల మీదుగా అది ఓపెన్ అవ్వడము. ఆ పిరమిడ్ చూస్తానికి వెళ్ళినప్పుడు సార్ని అడిగాను వచ్చినాక, సార్ ఎలా ఉంది సార్ అని అంటే, నీ పని అయిపోయింది, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పారు. ఇక్కడ అప్పుడు నాకేం అర్థం కాలేదు. మేమేం ఫిజికల్ గా అక్కడ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన వర్క్ చేసుకున్నారు, సతీష్ అగర్వాల్ గారు చేసుకున్నారు. ఇదేమి అంటే డొనేషన్స్ తో అట్లా కాదు, ఆయన ఓన్ గా ఒక రిసార్ట్ టైప్ లో, కాకపోతే పూర్తిగా పక్కా పిరమిడ్ మెజర్మెంట్స్ ఆయన పత్రి సార్ ఫాలోవర్ ప్లస్ పిరమిడ్ నాలెడ్జ్ ఉంది. ఏంటంటే ఆయన పిరమిడ్ మ్యాన్ అని అంటారనమాట. ఆయన తింటే పిరమిడ్, పడుకుంటే పిరమిడ్, కూర్చుంటే పిరమిడ్ అన్నట్టుగా ఉంటుంది ఆయన. అంత స్లాబ్లో పిరమిడ్స్, గ్రౌండ్ లో పిరమిడ్స్, లైట్లు డూమ్లు పిరమిడ్స్, అట్లా ఎక్కడ చూసినా ఇంకా పిరమిడ్. అయితే ఆ, అడిగితే సార్ని నీ పని అయిపోయింది అన్నారు. కాకపోతే ఇక్కడ నాకు ఒక విషయం తర్వాత ఏమర్థమైందంటే, నేను డెహ్రాడూన్ లో కూర్చుని నేను చెప్పాను కదా, నాకు మాట్లాడటానికి రాక నేను సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేసేదానని. ధ్యానం చేస్తుంటే ఎనర్జీ ఒక పెద్ద ఫ్లో లాగా నేను అనుభూతి చెందేదాన్ని. అది మళ్ళీ నాకు ఇక్కడ ఒక ధ్యానయజ్ఞంలోనో, ఒక పెద్ద పిరమిడ్ లోనో, పత్రి సారు పక్కన కూర్చున్నప్పుడు ఎప్పుడు నేను అలాంటి ఎనర్జీని ఫీల్ అవ్వాల. తర్వాత అర్థమైంది ఏంటంటే, మన ద్వారా అక్కడ ఏదో హాస్టల్ వరకు జరిగింది, జరిగింది తెలీదు. సార్ అయితే అన్నారు, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఇంట్లో కూర్చో అని. తర్వాత కూడా ఒక సందర్భంగా అక్కడ IFSS ప్రోగ్రామ్స్ జరిగితే సారు మాట్లాడినప్పుడు చెప్పారు, మేడం మీరు చేసిన పని యొక్క ఫలితం కనిపిస్తాంది అని. ఎలా జరిగింది సార్ ప్రోగ్రామ్ అని అడిగాను. మామూలుగా అడుగుతాం కదా, మాట్లాడతాం కదా సార్తో. అడిగినప్పుడు ఆ మాట అన్నారు. అలాగే ఇంకా సార్తో నాగార్జున సాగర్ వచ్చాం. తర్వాత మేము నాగార్జున సాగర్ లో కూడా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని 54/54 పిరమిడ్ ఒక ఆశ్రమం లాగా నిర్మించుకోవడం జరిగింది. మొన్న నవంబర్ కార్తీక పౌర్ణమిలో రోజున ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ పిరమిడ్ కూడా మీ అందరికీ ఆహ్వానము నాగార్జున సాగర్ లో. అక్కడ కూడా చక్కగా ఒక ట్రస్ట్ తో కలిసి వర్క్ చేయడం జరిగింది. సేతు వర్క్ షాప్లు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంకా నాకేంటంటే, ఎవరిదైనా ఒక మాస్టర్ క్లాస్ వింటున్నాను అంటే నా మైండ్ ఇంకా తిరుగుతూ ఉండేది. ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి, ఎలా, ఎప్పుడు పిలవాలి వీళ్ళని, ఇప్పుడు ఇది ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టించాలి, ఇలాగే ఆలోచించేదాన్ని. అలా నాకు క్లాసులు చెప్పడం కన్నా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం మీద ఎక్కువ ఇష్టం ఉండేది. మళ్ళీ కరోనాకి ముందు మళ్ళీ డెహ్రాడూన్ వెళ్ళాము. బహుశా మాది ఏదన్నా వర్క్ మిగిలిపోయిందేమో. సార్ చెప్పారు, మేడం మీ వర్క్ ఉంది అక్కడ అని. మా వారు అడిగారు. మా వారు అడిగితే ఆయనకేమో నీకు తెలుసులేవయ్యా, నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. కూర్చోవడం వెళ్ళి ఆ కరోనా టైంలో జూమ్స్ స్టార్ట్ చేసి జూమ్ ముందు కంటిన్యూగా 2.5 సంవత్సరాలు జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్, JTTP, తెలుగులో సత్యం వైపు ప్రయాణం అని బాలకృష్ణ గారు చేస్తున్నారు కదా. అది ఫస్ట్ హిందీలో అన్నయ్య గైడెన్స్ తో స్టార్ట్ చేశాము. దీనికి ఎవరు అంటే మనకి మాస్టర్స్ పత్రిజీ, ద గ్రేట్ సెంట్రల్ సన్, మహావతార్ బాబాజీ, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో, వీళ్ళ పర్యవేక్షణలో మేము ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేశాము. తర్వాత దాని ఎనర్జీ చాలా హైగా అనిపించి నేను అన్నయ్యని అడిగాను, ఇది నార్త్ అంతా వెళ్ళాలి, అందరికీ చెప్పాలంటే ఎట్లా అంటే, అప్పుడు అన్నయ్య చెప్పాడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇట్లా ఒక 1 అవర్ మెడిటేషన్, 1 అవర్ సబ్జెక్టు, 11 days అనుకున్నాను నేను అన్నాడు. అది 11 days అల్లా 21 days అయ్యింది. దాంట్లో ఎంతో మంది మాస్టర్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు అందరూ వింటున్న దీప్తి నాదెళ్ళ గాని, రామరాజు గారు గాని, ఇట్లా ఒక 7-8 మంది మాస్టర్స్ మేమందరం కనెక్ట్ అయ్యి, అదంతా ఒక ఫస్ట్ టైం నార్త్ లో ఒక గూగుల్ ఫామ్ రిలీజ్ చేస్తే 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. 1200 మంది సెలెక్ట్ అయ్యారు దానికి. 1200 మందితో జూమ్ సెషన్ జరుగుతూ ఉంటే ఇంకా అది ఒక మిరాకిల్ లాగా ఉండేది. అప్పుడు జూమ్లు స్టార్ట్ అయినాయి కానీ ఒక 50 మంది 100 మంది అట్లా కనెక్ట్ అయ్యేవారు. 2020 మార్చిలో కరోనా స్టార్ట్ అయితే, ఇది మేము ఆగస్టు 15 స్టార్ట్ చేశాము ఫస్ట్ వర్క్ షాప్. తర్వాత ఇప్పుడు 39 జరుగుతోంది ప్రెసెంట్. 1500 మంది కనెక్ట్ అవుతున్నారు. జూమ్ లో 1000 మంది, యూట్యూబ్ లో 500 మంది ఇప్పుడు మార్నింగ్. ఇది కాకుండా మళ్ళీ ఒక 300-400 మంది పైన ఉంటారు. 1800 మందితో జరుగుతుంది ప్రస్తుతం.
కరోనా ఒక టైంలో ఎంత పీక్ వెళ్ళిందంటే 2022 నవంబర్లో అయితే 6,000 మంది 7,000 మంది కనెక్ట్ అయ్యారు. ఈ జేటీటీపీలో ఏంటంటే మార్నింగ్ ప్రాసెస్లు ఉంటాయి, బాడీస్ పైన, చక్రాస్ పైన, హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్ షాప్ ఉంటుంది. ఫస్ట్ మళ్ళీ ఒక 1 వీక్ బూట్ క్యాంప్ అని ఉంటుంది. అంటే సాయంత్రం ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇదేంటంటే దీంట్లో ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో వచ్చే అనుభవాలు ఏంటి, 5 ఫింగర్ కాన్సెప్ట్, ఇలా ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్ చెప్తాము ఒక 1 వీక్. తర్వాత హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్ షాప్ ఒక 2.5 hours మెడిటేషన్ ఒక రోజు జరుగుతుంది. తర్వాత నుంచి పత్రి సార్ కాన్సెప్ట్స్, యోగ పరంపర, వాక్ క్షేత్రము, జ్ఞాన నవరత్నాలు, 18 ప్రిన్సిపల్స్, ఇలా సార్ ద్వారా పిఎస్ఎస్ మూమెంట్ అంటే ఏంటి, పత్రి సార్ అంటే ఏంటి, ఇలా ప్రతి సబ్జెక్ట్ ని టచ్ చేసుకుంటూ దాదాపు 28 బూట్ క్యాంప్ ఒక వారం రోజులు అయితే ఈ మెయిన్ వర్క్ షాప్ 21 days. ఫస్ట్ 21 days చేసేవాళ్ళము. తర్వాత కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటే డైరెక్ట్ హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీ 2.5 గంటలు కూర్చోవాలంటే వాళ్ళకి ఇవి అర్థం కాదని చెప్పేసి ఒక 1 వీక్ బూట్ క్యాంప్ పెట్టాము. ఇలా కంటిన్యూగా అక్కడ జేటీటీపీస్ ఒక గ్రూప్ ఏ పని చేసినా మాస్టర్స్ ఇక్కడ మనం ఏంటంటే నా అనుభవం నాకు తెలిసింది, ఎప్పుడైతే ఒక సమూహం లాగా, ఒక గ్రూప్ లాగా, అది ఒక ట్రస్ట్ కావచ్చు, ఒక గ్రూప్ కావచ్చు, కలిసి పని చేస్తాము, ఆ పని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది, ఆ రిజల్ట్ అనేది. అది నేను ఇప్పటికీ చూస్తున్నాను. ఇప్పుడు కూడా నేను నార్త్ లో వర్క్ షాప్స్ అవన్నిటికీ వెళ్ళడం, ఆ ప్రోగ్రామ్ లో మెయిన్ రోల్ లాగా ఉండడం, ఒక 10 మంది ఉన్నామంటే ఆ 10 మందిలో 7-8 మందిలో నేను కూడా ఉండడం అలా జరుగుతుంది. ఇదంతా పత్రి సార్ ఇచ్చిన భాగ్యమే. నేను ఫస్ట్ చెప్పాను, నేను ఫస్ట్ లో సార్కి అంత కనెక్ట్ అయ్యలేను అని. కానీ సార్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాలి, సార్ని కలవాలి అనే దానికన్నా సార్ వస్తున్నారంటే ఇంకా ఎవరిని పిలవాలి, ఎవరికి ఫోన్ చేయాలి, అందరిని కల్పించడం సార్. ఆయన 2 రోజులు ఉంటే 3 రోజులు ఉన్నా నాకు ఇచ్చే టైం నాకు ఇస్తారు, ఫ్యామిలీకి ఇచ్చే టైం ఫ్యామిలీకి ఇస్తారు. ఎప్పుడో ఒకసారి ఒక హగ్ చేసుకునే వెళ్తారు, ఒక మంచి 2 మాటలు చెప్పే వెళ్తారు. కానీ ఆ సార్ యొక్క వాల్యుబుల్ టైం ని డెహ్రాడూన్ లో ఉంటే, మనకి నాగార్జున సాగర్ లో ఉన్నప్పుడంటే అందరూ తెలుగు వాళ్లే కాబట్టి ఒక మెసేజ్ బయటకు వెళ్ళిందంటే గొప్ప ఒక 150-200 మంది వచ్చేసేవారు. కానీ డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు అందరినీ పిలవడం, భోజనాలు అరేంజ్ చేయడం, వీలైనంత ఎక్కువగా సార్కి అందరూ కలిసేలాగా చేయడం, ఇలా పత్రి సార్ కంటిన్యూగా ఒక 10 years ఇంటికి రావడం జరిగింది, సాగర్ లో గానీ డెహ్రాడూన్ లో గానీ. జేటీటీపీ గురించి చెప్పాను కదా, జేటీటీపీ గురించి ఒకసారి సార్ ఏమన్నారంటే, మేడం పిఎస్ఎస్ మూమెంట్ గురించి తెలియదేమో గానీ జేటీటీపీ గురించి ప్రపంచం అంతా తెలుస్తుంది మేడం అని చెప్పారు. అంటే సార్ ఇంత గ్రేట్ వర్క్ చేసే భాగ్యాన్ని కల్పించారు, చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్తే ఈ మాట అన్నారు. ఇంకా సార్ నుంచి నేర్చుకున్నది అని ఫస్ట్ మేడం, ఇందు మేడం ఏమడిగారండి, మీరు సార్ నుంచి ఏం చూసి నేర్చుకున్నారని. ఇప్పుడు దాకా నేను నా గురించి, నా జర్నీ గురించి ఎక్కువ చెప్పాను. సార్ గురించి చూసి నేర్చుకున్నది ఏంటంటే, వంట విషయంలో సార్ దగ్గర చాలా నేర్చుకోవడం జరిగింది. మైండ్ఫుల్నెస్ గా చేయడం. ఇప్పుడు మనకి సారు ప్రతిదీ కూడా చాలా బ్రీఫ్ గా చెప్పేశారు. మితాహారము, యుక్తాహారము, నిరాహారం. దాంట్లో ఆ ఒక్కొక్క పదాన్ని గురించి మనం మాట్లాడాలంటే అనంతమైన జ్ఞానమే ఉంది దాంట్లో. ఎలా వండాలి, ఎలా తినాలి, ఎలా పెట్టాలి, ఏ సైజులో కట్ చేయాలి, మళ్ళీ వాటిని ఏమి వేసినట్టు ఉండేవారు కాదు. దాంట్లో ఆ నూనె వేసేవారు, దాంట్లో ఇంత ఉప్పు, కారం, ఏదన్నా ఒక స్పైసీ కూడా ఒక్కటే వాడేవారు. ఓన్లీ పచ్చిమిరపకాయో, ఓన్లీ ఎండుమిరపకాయ ముక్కలు, ఓన్లీ కారము, లేదంటే ఓన్లీ పెప్పర్, ఏదో ఒకటే వాడేవారు. మనం ఏం చేస్తాము, ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తాం, కొంచెం కారం వేస్తాం, తాలింపులో ఎండుమిరపకాయ వేస్తాం, ఇలా ఆ స్పైసెస్ ను కూడా మిక్స్ చేసేవారు కాదు. కూరగాయలను కూడా ఇప్పుడు మనం ఉల్లిపాయ వేస్తాం, టమాటా వేస్తాం, ధ్యానానికి అంటే సార్ కన్నా దూరంగా ఉన్న ఇట్లా చేసేవాడు. మసాలాలనే కాదు, అసలు ఫుడ్ లో కూడా చాలా మార్పు మనం నేనైతే బాగా దగ్గరగా అవన్నీ నేర్చుకోవడం జరిగింది.
బీరకాయ అంటే బీరకాయ, సొరకాయ అంటే సొరకాయ, క్యాప్సికం అంటే క్యాప్సికం అలా ఉండేది సారు వంట చేస్తే. కాకరకాయ అంటే కాకరకాయ. మనం కాకరకాయ వండామంటే ఇంత ఉప్పు వేసి, ఇంత ఉల్లిపాయ వేసి, బెల్లం వేసి, చింతపండు వేసి ఏమేమో చేస్తాం. నాకు బాగా గుర్తుంది ఒకసారి లేత కాకరకాయలు. సార్ ఖాళీగా ఉంటే బాగా ఇష్టంగా చేసే పని ఏంటంటే వంట చేయడం. ఆయన ఎవరు లేరు, కొంచెం ఖాళీగా ఉన్నానంటే అట్లా ఒకరోజు ఇంట్లో ఎవరో భోజనానికి వస్తున్నారు. ఇంకా మేము నెక్స్ట్ ట్రిప్ బయలుదేరాలి. ఇంట్లో చాలా కూరగాయలు ఉన్నాయి. మేడం ఈ కూరగాయ ఉండదా? స్టోర్ రూమ్ లోకి వెళ్ళడం, ఒక కూర చెప్పడం, నేనైతే తెచ్చి కడిగి కట్ చేసి ఇవ్వడం. 7-8 రకాలు చేశారనమాట. ఇంకొక రోజు అయితే ఇట్లాగే ప్రో అంటే చెప్పాలంటే అది అనంతమైన సబ్జెక్ట్. నేను అన్ని చెప్పలేకపోతున్నాను. మహాయోగ్య ధ్యానకుంలో పత్రి సార్ మేడం వచ్చినప్పుడల్లా నేను మా హస్బెండ్, సార్నేమో మా హస్బెండ్, పత్రి మేడం వస్తే నేను, అంటే దగ్గరుండి వాళ్ళకి కావాల్సినవి అన్ని చూసుకోవడం. ఒక మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేసే భాగ్యం దొరికింది మహాయోగ ధ్యానకుంలో కూడా. ఒక రోజు మా ఇంటి దగ్గరే ఒక క్లబ్ ఉంది. దాంట్లో సార్ క్లాస్ చేయాలని ఎప్పటి నుంచో మా వారు అనుకునేవారు. అది జరిగింది. ఆ సమయం వచ్చింది. అది జరిగింది. అద్భుతంగా జరిగింది. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం కూడా అది. మేము అక్కడ ఉన్న విఐపీస్ అందరికి శాలువాలు కప్పి బాగా అంటే లాస్ట్ మీటింగ్ లా చేయాలనుకుంటే సార్ మమ్మల్ని కూర్చోబెట్టి అందరి చేత గంధం రాయించి శాలువాలు కప్పి మళ్ళీ బయటకు వచ్చేసారు. వెళ్దాం ఇంటికి అన్నారు. అక్కడ జరుగుతాంది ప్రోగ్రాము. కొంతమంది టీలు స్నాక్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. నేను సార్తో నడుస్తూనే ఎంత ఒక 10 అడుగులే ఇంటికి, అపార్ట్మెంట్ లోనే. నేను ఫోన్ లో మా వారికి చెప్తున్నాను, ఫలానా వాళ్ళని ఉండమనండి, రమ్మనండి భోజనాలకి అని. అట్లా ఇంటికి వెళ్ళాను. 45 మినిట్స్ లో వెళ్ళేటప్పుడు ఆలుగడ్డలు ఉడకపెట్టి పప్పు వండమని చెప్తా ఉంటారు సార్ సామాన్యంగా. అవి 2 చేసి వెళ్ళాను. 45 మినిట్స్ లో పప్పు, టమాటా, ఆలుగడ్డ ఇంకా 3 కర్రీలు చేపించారు. 4గో కర్రీ అవుతూనే ఉంది. 5దో కర్రీ స్టార్ట్ చేయలేదు. భోజనాలు పెట్టమని చెప్పారు. నాకు అర్థం కాలేదు. రైస్ కుక్కర్ పెద్ద గిన్నె పెట్టాను నేను. అది రైస్ అవ్వలేదు. సార్ ఏంటి భోజనాలు పెట్టమంటున్నారు అనుకుంటున్నాను. కానీ అక్కడ సారు ఎంత షార్ప్ గా ఆలోచిస్తారు మనందరికీ తెలుసు. వాళ్ళు తినేది రోటీలు. ఆల్రెడీ రోటీలు నేను ఫస్టే ప్లాన్ చేసి పైన నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, ఇద్దరిళ్లలో ఆ రోటీలు చేయమని చెప్పానన్నమాట. వాళ్ళు కూడా ఫాస్ట్ గా వచ్చి వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఉంటారు కదా మన మాస్టర్స్, గబగబా పైకి వెళ్ళడం, రోటీలు తీసుకురావడం. ఆ 2 ఎన్ని అయితే అన్ని. కింద అయిన కూరలు అయినట్టు అక్కడ టేబుల్ మీద పెట్టేసి సర్వ్ చేయడం. అసలు ఇంకా రైస్ అయితే ఇంకా పైన ఉడకని రైస్. లాస్ట్ లో ఏదైనా కొంచెం వాళ్ళు దానిలోకి తింటే కూడా నాకు అర్థమైంది. సారు నార్త్ ఇండియన్స్ రైస్ ప్రయారిటీ కాదు కాబట్టి నన్ను భోజనాలు స్టార్ట్ చేపిచ్చేశారు. ఎక్కడ ఇంత క్షణం కూడా వేస్ట్ చేయరు. పెట్టండి, తినండి, వెళ్ళండి. ఏమన్నా మాట్లాడితే ఒక క్షణం 2 నిమిషాలు మాట్లాడతాం. అట్లా ఉండేది. 45 మినిట్స్ లో 5 కూరలు 6 కూరలు చేయడం, అంతమందికి ఒక 30-40 మందికి భోజనాలు. అప్పటిదాకా మళ్ళీ అక్కడే హాల్లో ఉండి వచ్చి ఇంత షార్ట్ టైమ్ లో మళ్ళీ ఇదంతా చేసేసి మళ్ళీ ఎక్కడాళ్ళు అక్కడ డిస్పాచ్ అయ్యి అందరూ వెళ్ళిపోయి భోజనాలన్నీ అయిపోయినాక అట్లా లోపలికి వెళతా, బెడ్రూమ్ లోకి వెళతా, అటువైపు చూసి మేడం అన్ని అయిపోయినాయి కదా అంటే, హ్యాపీ కదా అంతా చేసినవి అన్ని అయిపోయినాయి కదా, ఎక్కువ చేస్తారు కదా సారు, మళ్ళీ ఏమి మిగలకుండా అన్ని అయిపోయినాయి కదా అని మళ్ళీ అట్లా చూసి చెప్పి వెళ్ళి ఇంకా ఆ రోజు అయితే హ్యాపీగా సారు ఎప్పుడు లాల్చీ ఫైజ్మా మీదే ఉంటారు కదా, ఆ రోజు ఎందుకో మరి మామూలుగా చేతులు ఈ టీ షర్ట్లు ఉంటాయి కదా, బనీలు ఉంటాయి కదా, అది లుంగీతో వచ్చి మళ్ళీ కూర్చుని రాత్రి 1 అవర్ 1 or 2 వరకు కూర్చుని మాట్లాడారన్నమాట. ఒక 5-6 ఉండుంటాము అందరూ వెళ్ళిపోయినాక. అద్భుతం సార్తో. సాగర్ లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు. ఆ పిరమిడ్ కి 15-20 సార్లు వచ్చినట్టు వచ్చారు. అర్థమయ్యేది కాదు. అందరూ అనేవారు, మేడం మీరు వచ్చారు కదా ఇంకా సార్ ఎక్కడికి రావట్లేదు, మీ ఇంటికి ఒక్కటే వస్తారు అనేవారు. మాస్టర్స్ ఉంటారు కదా. అర్థమయ్యేది కాదు నాకు కూడా. తర్వాత ఏమర్థమైందంటే ఆ ప్లేస్ ని రెడీ చేశారు సారు. వచ్చి మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ ని కనెక్ట్ చేసి, గ్రూప్ కనెక్ట్ అయితేనే కదా మనం వర్క్ చేయగలదు. గ్రూప్ ని కనెక్ట్ చేసి ఆ ప్లేస్ ని రెడీ చేసి వెళ్ళారు.
పత్రి మేడం చేతులతోనే అక్కడ భూమి పూజ జరిగింది. మేడం కూడా వచ్చారు బాగా. పరిణిత మేడం వచ్చారు. అక్కడ ఒకసారి పత్రి సార్ తర్వాత అమృతోత్సవం చేసి శాకాహారాలు ఇయన్నీ చేశాము. ఇంకా ఎలా అంటే టీకొస్తున్నాను, కాఫీకొస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఒక అరగంటలో వస్తాము. అలా అంత ఈజీగా వచ్చినట్టుగా వచ్చేవారు. నేను ఒకరోజు అనుకున్నాను, ఎంత భాగ్యమో గదా! ఏదో మనం ఏదో కర్మలు చేస్తే ఏదో ఛాలెంజెస్ తెచ్చుకున్నట్టే మంచి పనులు కూడా చేశాము. లేదంటే గురువు కనీసం చాలా మంది వెయిట్ చేసేవారు సార్ కోసం. పిరమిడ్‌లు ఓపెనింగు అవి ఇవి వెయిట్ చేసేవారు. పిలవకుండానే ఇన్ని సార్లు ఇట్లా వస్తున్నారు. ఎంతో పుణ్యం కూడా చేసుకొని ఉంటాను నేను అని నైట్ అనుకున్నాను. అనుకుని పడుకున్నాను. నెక్స్ట్ డే సాయంకాలానికి వచ్చారనమాట. వస్తే ఏంటి చెప్పు అని అడుగుతారు గదా! ఏంటి చెప్పు అని ఇట్లా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి బాగా తల ఆనిచ్చినట్టుగా అడిగారు. అడిగితే ఏం లేదు సార్ అని అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు అన్నారు, ఆయనే అన్నారు ఏమనంటే, నేనొచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను గదా! మరి నేనొస్తే ఇంతమందొస్తారు అందరికి వండి పెట్టాలి అని అన్నారు. అప్పుడు నాకు రాత్రి నేను ఏదైతే అనుకున్నానో అది గుర్తొచ్చింది. లేదు సార్ మీరు రావడం నా భాగ్యము. ఎంతో ఎన్నో జన్మల పుణ్యము మీరు రావడము అనంటే, అంటే నేను లోపల రాత్రి ఏదైతే అనుకున్నానో అది నాతో బయటికి చెప్పించారన్నమాట. నేను మర్చిపోయాను. కానీ ఇందాక మేడం అన్నారు గదా! ఆయనకి అన్నీ తెలుసని. ఆయన అలా చెప్పించారు. ఒక ఇప్పుడు స్టేజ్ ముందు కూర్చున్నప్పుడు మామూలుగా అంటారు గదా! పిరమిడ్ మాస్టర్‌లని ఆకాశానికి ఎత్తేసి చెప్తూ ఉండేవారు. ఇంకా ఎవరి గురించో మాట్లాడతారనుకుంటే అదంతా మీరే అనేవారు. అంటే ఒక గొప్పగా చెప్పేవారు. అది అర్థమయ్యేది గాదు. కానీ హ్మ్. ఆయన అంతా చూసారు మనం ఏ డిజైన్ చేసుకొనొచ్చామో, ఏ పనులు చేయాలో, ఏ పనులు జేస్తున్నామో, ఏం చేయాలో అని. హ్మ్. ఒక అద్భుతమైన ప్రతి ఒక్కళ్ళము చెప్పేది ఇదే ఒక పిరమిడ్ మాస్టర్‌గా. ఒక అద్భుతమైన గురువుతో ప్రయాణం చేశాము. హ్మ్. మేము నార్త్ ఇండియాలో వెళ్తూ ఉంటాం గదమ్మా! మామూలుగా 3 డేస్ వర్క్‌షాప్స్ అవి. వాళ్ళెలా అనుకుంటారంటే సార్‌తో వీళ్ళు కలిసి ప్రయాణం చేశారు. నేను నిన్న మేడం చెప్తుంటే నిన్న అనుకున్నాను. అబ్బా! వీళ్ళు ట్రెక్కింగ్స్‌కెళ్లారు. సార్‌తో ఎంత క్లోజ్‌గా మేడం చెప్పారు కదా! బెంగుళూరులో ఒక 1 ఇయర్ ఉన్నామని అట్లా. ఎంత క్లోజ్‌గా ఉన్నా ఎంత టైం బాగా స్పెండ్ చేస్తారు గదా! అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు తీసుకున్నారు గదా! అని అనిపించింది నాకు ఆవిడ చెప్తుంటే మంచి ఫీలింగ్ కలిగింది. అట్లాగే మా నార్త్‌లో మాస్టర్స్‌ని కలిసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మేము జూమ్‌లో ఒకసారి చూసాం సార్‌నని. జూమ్‌లో అయితే జూమ్‌లో ఒకసారి మాట్లాడాము, ఈ క్వెషన్ అడిగామని. అదే వాళ్ళకది అంత గొప్పగా అనిపిస్తాంది. మరి మరి తెలుగు వాళ్ళు ఎంత భాగ్యవంతులో. సార్‌తో అంత 30 ఏళ్ళు, 40 ఏళ్ళు జర్నీలు చేశారు. హ్మ్. అనుకుంటారు. మిమ్మల్ని చూసి మేము పత్రి సార్‌ని మీలో చూస్తున్నామని అంత ఫీల్ అవుతారన్నమాట. అనిపిస్తుంది. చాలా పెద్ద బాధ్యతే పెట్టి వెళ్లారు. ఆహ్, వీళ్ళందరూ ఇలా అంటున్నారంటే మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సార్ ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా గైడ్ చేస్తారు, అలా ఉండాలి. ఆయన ఏమి చేసి ఎళ్ళలేదు. అందరిని సరి అయిన ట్రాక్‌లో పెట్టి వెళ్లారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం తినాలి, ఎంత తినాలి. ఆ! హ్మ్. ట్రాక్‌లో పెట్టెళ్లారు అంతే. ఆయనేమి చేయమని కూడా చెప్పలేదు. ఎవ్వరికీ ఎప్పుడు కూడా మీరిది చేయండని కూడా చెప్పుండరు. చాలా తక్కువ సందర్భాల్లో చెప్పుంటారు. ఎవరి స్వేచ్ఛకి వాళ్ళని వదిలేయబట్టే ఇన్ని వేల మంది, లక్షల మంది ఇంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు సారు నార్త్‌లో తిరిగినప్పుడు బీజాలు వేసి వెళ్లారు. ఇప్పుడు నార్త్‌లో ఎక్కడ చూసినా ఒక వర్క్‌షాప్ పెడితే 500 మంది, 1000 మంది, 1200 మంది అలా. ఒక యజ్ఞం పెడితే మన మహారాష్ట్రలో యజ్ఞం అయితే 3,500 మందొచ్చారు. మళ్ళీ జనవరిలో మధ్యప్రదేశ్‌లో యజ్ఞం ఉంది. సేత్ వర్క్‌షాపులు జరుగుతున్నాయి. మొన్న పానీపత్ అని మనకు తెలుసు. అది యుద్ధం జరిగిన ప్లేస్. అక్కడ మౌన ధ్యానము, ఆత్మజ్ఞాన శిబిరం అని పెట్టామన్నమాట. 3 డేస్. భూమాత వచ్చి అందరికి దండం పెట్టెళ్ళింది. అంటే నాకు బాగా ఏమనిపించిందంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తే మన బాడీలో ఎక్కడో ఒక బ్లాక్ ఉంది.
ఈ ఫిజికల్ బాడీలో కావచ్చు, ఇంకా ఎన్నో బాడీ మన మిగిలిన బాడీస్ ఏదో ఒక మెంటల్ బాడీనో, ఎమోషనల్ బ్లాక్ ఉంది. ఒక సందర్భంలో ఒక బ్లాక్ క్లియర్ అవుతాంది మనకి. ఒక పౌర్ణమి ధ్యానంలోనో, ఒక గురువుతో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక నేచర్‌లో కూర్చున్నప్పుడో, ఒక గ్రూప్‌తో కూర్చున్నప్పుడో, లేదంటే మనం గంటలు గంటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడో చోట ఏదో ఒకటి మనకి క్లియర్ అవుతా ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనము రిలీజ్ చేసుకునే ఆ సమయం వచ్చినప్పుడు. అట్లాగే మనము ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడో, ఒక వర్క్‌షాప్ జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క ఎనర్జీ ఎలా చేంజ్ అవుతాంది అనేది నేను మొన్న పానీపత్‌లో చూసానండి. భోపాల్‌లో సేత్ వర్క్‌షాప్ జరిగితే ఎళ్లి అక్కడ ఆ ఎనర్జీస్ అన్నిటిని క్లియర్ చేయడం జరిగింది. బాలకృష్ణ గారు, రామరాజు గారు మేమందరం ఎళ్లి. ఈ సంవత్సరాల తర్వాత అక్కడ ఏదో ఒక హ్మ్, మెటీరియల్ అది క్లియర్ చేశారండి ఫిజికల్‌గా. అలానేమో మనం అక్కడ ఎనర్జీస్‌ని క్లియర్ చేశాము. ఎన్నో సంవత్సరాల తర్వాత దీనిని ఎవరో తీసుకున్నారు. అది అక్కడ మనకి ఎన్విరాన్మెంట్‌ని డ్యామేజ్ చేసే ఒక మెటీరియల్‌ని ఆహ్, క్లియర్ చేయడం జరిగింది. ఇదొక మిరాకిల్ అన్నమాట. మనం పీఎంసీది మొన్న 9 డేస్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కాశీలో విన్నాం. ఆ ప్రోగ్రామ్ అయినంక అక్కడ వెజిటేరియన్ కంపల్సరీ కాశీ అనేది వెజిటేరియన్ ఉండాలి అని అనౌన్స్ చేశారు. ఇలా మనం చేసే ప్రతి ప్రయత్నం వలన ఇప్పుడు మేడము ఈ జూమ్ ద్వారా ఒకటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళని కదిలిస్తుంది. ఎవరో ఒకళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఒక మేడం ఎక్స్‌పీరియన్స్ ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకొక అడుగు ఎయడానికి. హ్మ్. ప్లస్ వీళ్ళ ద్వారా ఒక ఎనర్జీ బయటకొస్తాంది. ఇప్పుడు వీళ్ళ అనుభవం ద్వారా మాస్టర్స్ అనుభవం ద్వారా ఒక ఎనర్జీ బయటకొస్తుంది. ఓకే. మేము కూడా ఇలా చేయొచ్చా? లేదంటే ఓకే. సార్ ఇలా చెప్పారా? అనేది అందరికి తెలుస్తాంది గదమ్మా! నువ్వు చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నావు. చాలా బావుంది. నా టైం కూడా చాలా అయ్యింది. ఆ! ఇంకా మరి సెలవు తీసుకుందామా? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థాంక్ యూ. విన్న వాళ్ళకి, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. చాలా బాగా చెప్పారు మేడం. మేడం. ఎన్నో విషయాలు మీరు చేసిన విషయాలలో గురువు అనేది వర్ణనాతీతం మేడం. అది ఆయన బ్లెస్సింగ్ ఆయన చెప్పనలవి ఇంకా కానివ్వండి. నాకు ఇంక వేరే ధ్యాస ఉండదు మేడం. ఆ సార్ చెప్పిన ఆ మూడే ఆ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఇది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి, ఎవరికి ధ్యానం నేర్పించాలి, లేదంటే వెనకమాల నుంచి ఎవరిని మోటివేట్ చేయాలి. ఇప్పుడు నార్త్ లో మనం మోటివేట్ చేసి చాలా మందికి నేను వెనకమాల నుంచి మోటివేట్ చేస్తా ఉంటాను. బయట క్లాసుల రూపంలో నేను అట్లా ఏం తీసుకోను. ఏదైనా ప్రోగ్రామ్‌కి వెళ్ళానంటే ఇట్లా 11 డేస్ మెడిటేషన్ పెట్టండి. ఇప్పుడు మనం తెలుగులో ఏదైతే ఎన్ని అనుభవాలు తీసుకున్నామో, ఎన్ని కార్యక్రమాలు చేశామో, అవి నాకు అక్కడ చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. 41 డేస్ ఇలా చేయొచ్చు, 11 డేస్ ఇలా చేయొచ్చు. మొన్న ఒకళ్ళు కైతల్ అని హర్యానా ప్లేస్‌లో పిరమిడ్ కడుతున్నారు. 54/54 ప్లేస్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి చెప్పొచ్చాను. మీరు 11 డేస్ ప్రతి నెల పెట్టుకోండి. అది ఊరికి బయట ఉంటుంది. కంపల్సరీ అక్కడ ధ్యానం చేయండి. మనకు సార్ నేర్పించిందేంటి ప్రతి దానికి ధ్యానమే లింక్ చేశారు గదా! మీరు ఒక మార్నింగ్ కనీసం ఒక 11 మందికి తగ్గకుండా 11 మందికి తగ్గకుండా ధ్యానం చేయండి. ఇప్పుడు 25, 30 మంది పొద్దున్నే ఎళ్లి ఊరు బయట ఆ ప్లేస్‌లో ధ్యానం చేస్తున్నారు 11 డేస్. ఫోటోలు చూస్తున్నానన్నమాట. ఐరన్ వచ్చేసింది, ఇటుకలు వచ్చేసినియి, మట్టితో ఈ 11 రోజుల్లో ఈ ఫోటోలు నేను చూసింది. వాళ్ళకి చెప్పాను. అంటే వాళ్ళని ఏదో ఒకటి చెప్పి మోటివేట్ చేయగలుగుతున్నాను. లేకపోతే ఎక్కువ మౌన ధ్యానాలు ఎక్కువ పెట్టమని. లేకపోతే ధ్యానము, ఆత్మజ్ఞాన శిబిరం అంటే దాంట్లో ఏంటంటే రోజు 7, 8 గంటల మెడిటేషన్ ఓన్లీ పత్రి సార్ సబ్జెక్ట్. సార్ ఎంతో అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చి వెళ్లారు గదా! ఆ సబ్జెక్ట్. అట్లా వెళ్ళిన చాట వాళ్ళని మోటివేట్ చేయగలుగుతున్నాను. అది నాకొచ్చిన ఒక అద్భుతమైన అవకాశం లాగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే చెప్పాను గదా! ఆయన యొక్క ఆహ్, నడిసిన దారి మీదే నాకెక్కువ ధ్యాస ఉంటుంది. అంటే ఇంకా ఏం చేయాలి? ఎవరిని ఏ విధంగా మనం చెప్తే వినేవాళ్ళు కూడా ఉంటారు గదా! కొంతమందన్నా. వాళ్ళని మోటివేట్ చేయడము. వాళ్ళ ద్వారా అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి. ఆ! వర్క్‌షాపులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వర్క్‌షాపులు జరుగుతున్నాయి.
గ్రేట్. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి తీసుకోండి మేడం మీరు. టైం తప్పకుండా స్టార్ట్ తప్పకుండా అమ్మా, మిస్ చెయ్యను. తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే నేను తెలుసుకుంటుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఒక ఉత్సాహం ఒకటి మేడం గారు అన్నట్లుగా, ప్లస్ తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. నేను ఇంకా తెలుసుకొని ఇంకా అంటే పాటించాల్సిన ఇప్పుడు ఆచరించాల్సిన నేను చెప్పింది అంతా నేను చేసిన వర్క్ జర్నీ, కానీ నిన్న గాని ఈ రోజు గాని నేను మేడం వాళ్ళ దగ్గర విన్నది ఏంటంటే, ఇంకా వాళ్ళ గురువు దైవము, గురువే దైవము అని సార్తో క్లోజ్ గా ఉన్న విషయాలు ఇంకా బాగా చెప్పారనిపించింది నాకు. నిన్న మేడం చెప్తుంటే ట్రెక్కింగ్స్ గురించి వాటి గురించి నార్త్ లో వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అందాలి. అంటే ఎక్కడ వానలో పడుకున్నారు, ఎండలో పడుకున్నారు, అన్ని చేశారు కదా. ఉమ్. ఆ ఆ ఎక్కడైనా ఉన్నాం రాళ్ళల్లో మనం. ఆ రాళ్ళల్లో పడుకొని బెంగళూరులో దేవ్ బెంగళూరులో యజ్ఞం జరిగినప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఎక్కడైనా ఉండేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అంటేనే ఇంక దేనికైనా రెడీ అన్నట్టు ఉండేవారు. సార్ అంటే చాలు, చిటికేస్తే చాలు అన్నట్టు. ఫస్ట్ సారు టైం ఎస్ ట్రెక్కింగ్ నా లైఫ్ లో అరకులోయలో జరిగింది మేడం సార్ తోటి. చెప్తామే టైం షార్టేజ్ నుంచి చాలా మిస్ అయిపోయినాయి ఇంకా అనిపిస్తుంది. సార్ తోటి జీవితంలో ఎన్నో 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 నేర్పిస్తూ అయినా అట్లా ఏదో పిరమిడ్ మాస్టర్ ఎంత గొప్పవాడో అనిపిస్తుంది మేడం. అవును ఆయన మేడం. కూడా ఓకేనమ్మా, ఇందుకు మేడం. నాకు మళ్ళీ ఎస్ ఇంకొక మేడం. మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్క ఉంటానమ్మా. సెకండ్ నాకు మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాగార్జున సాగర్ లో మీరు పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పారు. ఏ డేట్ నా ఓపెనింగ్ ఉంటుంది అదొక చెప్పండి. నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజు జరిగింది. నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజు 2024. 2025 అయ్యిందా మేడం? ఆల్రెడీ అవుతుంది అయిపోయిందమ్మా, అయిపోయింది. అయిపోయింది. మళ్ళీ మళ్ళీ 3 days సెలబ్రేషన్స్ కూడా నవంబర్ లో చేయడానికి రెడీ అవుతున్నాం, మళ్ళీ కార్తీక పౌర్ణమి. సూపర్ సూపర్. ఓకేనా? సేట్ ఓకే మేడం. వర్క్ షాప్ మార్నింగ్ జరుగుతుంది కదా మేడం. టైమింగ్స్ ఒకటి చెప్పండి మేడం. అందరికీ కూడా మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడిది నాకు తెలియదు. 10 to 2 అని విన్నాను. నేను ఎక్కువ హిందీ అట్లోనే ఇన్వాల్వ్ అవుతా ఉంటానమ్మా. ఇంకా తెలుగు కనెక్ట్ అవును. డన్ మేడం. అంటే అన్ని మళ్ళీ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని ఉంటాయి కదమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఓకేనా? యూ అసలు సో మచ్. మరొక్కసారి ఎవరికి నేను అసలు తెలుగులో బయటికి రాను, ఎవరికి డేట్ కూడా ఇవ్వను. ఎందుకో మీరు అడగంగానే సరే హాఫ్ అన్ అవర్ అన్నారు, ఓకే అనాలనిపించి సరే అన్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఇంకొకసారి తప్పకుండా మీ సెషన్ కావాలి మా, ఇంకా కావాలి, మేము తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ వీక్షించారు కదా. సో మరి ఈ సీనియర్ మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానం ఎలా ఉంది, మనమంతా కూడా నేర్చుకొని మనం మన జీవితాల్లో నేను అడిగాను యాక్చువల్ గా మీ జీవితాల్లో మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం తెలుసుకున్నారు పత్రి గారి దగ్గర అని నేను అడిగిన క్వశ్చన్స్ మీరు చెప్పిన విషయంలో ఇప్పుడు మనమేం నేర్చుకోవాలి వీరిని చూసి కదా. వీరిని చూసి మనం నేర్చుకొని మన జీవితంలో అది ఆచరించి మన జీవితాల్లో కూడా మార్పు తెచ్చుకోవచ్చండి. అలాంటి వ్యక్తుల అనుభవ జ్ఞానం మరి ఈ ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది మీ ముందుకు. ఎంతో సగర్వంగా హ్యాపీగా ఆనందంగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. మేడం థ్యాంక్ యూ మేడం. వీక్షించారు కదా. సో అంతకంటే ముందుగా ఒక పని చేసేయండి. ఈ స్త్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కనుక ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటాం. సో అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.